పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, అన్న టీఎన్ఆర్ ఏంటి సినిమాని ఇంత లేపుతున్నాడు, ఏంటి ఇంత డబ్బులు ఇచ్చాడు ఏంటి, అది క్లియర్ చేయండి ఫస్ట్. నేను టీఎన్ఆర్ గారికి డబ్బులు లేదు. ఒక 30% ఆఫ్ ద షూట్ నగేష్ అనే పర్సన్ చేశారని, అతనికి మీకు ఏంటి డిస్ప్యూట్స్? అంటే చాలామంది అన్నారు అప్పుడు, ఒక హిట్ ఇచ్చిన డిఓపిని తీసేస్తున్నావు నువ్వు బల్బ్ అనుకుంటారు నీకు. అది హిట్ ఇచ్చినా ఫట్ ఇచ్చిన డిఓపి అయినా మనకు కుదరినప్పుడు కుదరదు. ఏం కాదు అంటే అట్లీస్ట్ ఆ 30% కన్నా మీరు క్రెడిట్ ఇవ్వాలిగా. ఇప్పుడు అదే సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా అదే చిన్న కంప్లైంట్ ఉంది, దాన్ని క్లారిఫై చేయండి. ఒక బ్రేకప్ సాంగ్ తప్ప మిగతా 5 పాటలు ఐ జస్ట్ గాట్ 1 minute 20 seconds ట్రాక్. అంటే నేను అడుక్కునేవాడిని, అంటే నా వొకాబులరీ మీద కంట్రోల్ ఉండదు. ఇప్పుడు కెమెరా లేదంటే రెఫరెన్స్ ఇస్తే రెఫరెన్స్ ఎందుకు ఇచ్చినావు అంటాడు. నేను 0 mindతో వర్క్ చేద్దాం అనుకున్నాను. నీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నాకు రెఫరెన్స్ ఇవ్వాలి కదా అంటాడు. సో ఇట్స్ లైక్ చిన్న పిల్లాడిని తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తామని ఏమంటావు? కానీ అలాంటి మ్యూజిక్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారంటే మీ ఈ సినిమా వదిలేస్తాను మధ్యలోనే. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారో భయం అవుతుంది నాకు. ఇప్పుడు నా ఫోన్ తీసి మెసేజ్లు చూపిస్తాను మీకు. స్క్రోల్ చేసుకుంటూ పోతే 40 మెసేజ్లు నాకు ఉంటాయి. రడన్ ప్లీజ్ స్పీక్ మై కాల్ అనే మెసేజ్ మీకు 40 చూపిస్తాయి. ఒకరోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి 4 months బ్యాక్ ఏం రాబోయే నా ఫోన్ ఎత్తే వెళ్ళాక ఇది డైలాగ్. అంటే ఇంకా మనకు కోపం వచ్చి ఆఫీసులో ఫ్రిడ్జ్ని పంచికొట్టి పిచ్చి లేచిన రోజులు చాలా ఉన్నాయి. ఏం చేయలేక ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు తెలుసుకున్న లెసన్ ఏంటి? అంటే ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ కూడా అది ఫేస్ చేయద్దు. అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. అంటే వాడు హైదరాబాద్ వస్తాడు బిహేవియర్ వేరు ఉంటుంది, నేను చెన్నై పోతాడు బిహేవియర్ వేరు ఉంటుంది. ఎటువంటి ఇన్సల్ట్స్ మీరు ఫేస్ చేశారు? ఏదైనా గుర్తున్నాయా? ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి కెఫే మెలాంజ్కి తీసుకొచ్చాడు. ఓకే, కెఫే మెలాంజ్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నా ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. అంటే మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒక్కసారి అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్గా వేసి నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నా. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గర. అంటే డూడ్ నేను అలా కాదు, నాకు పని. మహేష్ బాబు పిలిపించాడంట కాల్ చేసి. యా ఈజ్ వెరీ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈవెన్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. మీరు చెప్పండి, ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే మీ పరిస్థితి ఏంటి? మీరు అన్నిట్లాంటి క్వశ్చన్ అడిగితే ఒకవేళ ఈ సినిమా పోతే ఐదర్ నేను ఆస్ట్రేలియా కన్నా పోతా, లేకపోతే వరంగల్ పోయి మా నాన్న గ్రేట్ మార్కెట్ బిజినెస్లో కూర్చుంటా. నువ్వు అంత గట్టిగా నమ్మి ఇంత రీసెర్చ్ చేసి రాసి చేసింది ఎక్కలేదు అంటే, ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత దెన్ ఇంకా నెక్స్ట్ ఇక ఏవి కూడా దేర్ ఇస్ నో పాయింట్. చాలా కెలికి క్వశ్చన్ అడిగారు మీరు. ప్రతిసారి కాఫీ బ్రేక్ అని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దడ పుడుతుంది, నేను ఏం అడుగుతాడో ఏమవుతుందో అని. హాయ్ సందీప్, వెల్కమ్ టు మై షో. అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయాయా? ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? ఓకే. అంటే ఏంటి అంటే నాకు తెలిసి అయితే విజయ్ క్యారెక్టర్, అర్జున్ రెడ్డిలో ఉన్న క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా సందీప్ క్యారెక్టర్ అనేది, అంటే బిఫోర్ అనుకున్నాను నేను ఇది విజయ్ యాటిట్యూడ్ ఏమో అనుకున్నాను. ఎగ్జాక్ట్గా సందీప్ని రిప్రజెంట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. అది ఎగ్జాక్ట్గా సందీప్ యాటిట్యూడ్ అని. అవునా? అది మీరు చెప్పాలి. అంటే నేను అనుకుంటున్నాను మీకు తెలిసి ఉంటుంది కదా, మీదే కదా. అంటే కొన్ని కొన్ని కీ సీన్స్లో నా కాలేజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఉన్నారు, నా ధార్వాడ్ కర్ణాటక ఫ్రెండ్స్. అరే నేను చూస్తున్నట్టున్నారు ఎగ్జాక్ట్లీ అదే అటువంటి విన్నప్పుడు అనిపిస్తుంది నాకు. అదే అంటే మనము వెన్ రైటర్ బికమ్స్ డైరెక్టర్ వాట్ ఎవర్, మన స్టోరీ మనం రాసుకొని తీస్తున్నప్పుడు ఒక పర్సనల్ ఇన్ఫ్లిక్షన్ ఉంటుంది కదా, ఇంప్రెషన్ ఉంటుంది. రైట్ ఎనీ స్టోరీ యువర్ పర్సనల్ అటాచ్మెంట్ విల్ బి దేర్. సో ఓకే, ఎగ్జాక్ట్గా అదే సందీప్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇంకా.
ఓకే, అంటే చాలామంది టీఎన్ఆర్ ఇది చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అన్న టీఎన్ఆర్ ఏంటి ఈ సినిమాని ఇంత లేపుతున్నాడు ఏంటి ఎంత డబ్బులు ఇచ్చాడు ఏంటి అని. అది క్లియర్ చేయండి ఫస్ట్. సందీప్ని ఫస్ట్ టైం చూడడం ఇదే నేను. అవునా, నేను మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైము. ఇది రాము గారితో ఒక ఇంటర్వ్యూ చూసిన నేను. అండ్ వాట్ ఐ హర్డ్ ఈజ్ లైక్ మీరు ఏదైనా రివ్యూ బాగా నచ్చితే తప్ప మీరు విల్ నాట్ గివ్ ఏ స్క్రీన్ రివ్యూ అని. సో దట్ డే సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను టీఎన్ఆర్ గారికి డబ్బులే వేయలేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అండ్ శివ, ఆఫ్టర్ శివ ఇది ట్రెండ్ సెట్టర్ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి అని వచ్చింది. అది ఆర్జీవే ఒప్పుకున్నారు అది. ఇంకా కానీ బయట జనాలు ఒప్పుకోవట్లేదు చాలామంది, కొంతమంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ఎట్లా పాత్ బ్రేకింగ్ సినిమా అని మీరు చెప్తారు, ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ శివ మాట్లాడుకుంటే నేను అనుకున్నట్టు ఎప్పుడు నేను మొన్న కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంటుండే నా టీం తోటి, ఏదైతే శివ బ్రేక్ చేసిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, లెన్సింగ్, డైలాగ్ అయినా, సౌండ్ డిజైన్ అయినా, అప్పటి వరకు ఎలాంటి సినిమాలు వచ్చేటి కొడితే ఒక రకమైన సౌండ్ వచ్చేది, పంచికి కూడా గుర్తుంటే. ఇట్ హాస్ బ్రోక్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ టు ద మార్కెట్. అంటే ఆ సినిమా ఎంతైతే బ్రేక్ చేసిందో అంత ఇంక వేరే ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అని ఇట్స్ అ బిగ్ ఫిలిం, బట్ అది బ్రేక్ చేయలేదు ఆ కొత్త ప్యాటర్న్ అనేది. కంప్లీట్లీ ఏంది సినిమా ఇట్లుంది అనే ఫీలింగ్ శివ క్రియేట్ చేసినంత ఇంకే సినిమా చేయలేదు పీరియడ్ అని మేము అనుకున్నాం డిస్కషన్లో. బట్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ ఆఫ్టర్ శివ వెన్ దే ఆర్ సేయింగ్ అర్జున్ రెడ్డి, అండ్ ఐ ఫెల్ట్ నైస్. ఎక్కడో మనం సిన్సియర్గా మొండిగా వెళ్ళిన అప్రోచ్ ఏదైతే ఉందో సినిమాకి, అది ఇచ్చిన రియాక్షన్ అది. అంటే నాకు మై బ్రదర్ ఇస్ అ ప్రొడ్యూసర్, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పి ఏ ప్రెషర్ లేదు. నేనే తీసుకోవాలి డెసిషన్, ఈ లొకేషన్ ఆ లొకేషన్, అది ఇంకొంచెం డబ్బు ఎక్కువైంది సరే పెడదాం వద్దు అంటే ఒక ఇంత బడ్జెట్ అనుకొని దిగాం, అంతకంటే కొంచెం ఎక్కువైంది. బట్ స్టిల్ ఇట్ వాజ్ ద సేఫ్ గ్రౌండ్స్ ఓన్లీ, నథింగ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. బట్ స్టిల్ అదే ఆ సిన్సియర్ ఎఫర్ట్, ఆ రానెస్, ఏదైతే ఇది చెప్దాం అనుకొని చెప్పేసినాం కదా రాగా. ద సేమ్ టైం విజయ్ కూడా విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ నచ్చేసింది జనాలకి. అండ్ విజయ్ ఎవ్రీ ఫ్రేమ్ హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. ఎక్కడ కూడా కొన్నిసార్లు మనం కొన్ని కన్వర్సేషన్స్ చూస్తుంటే యాక్టర్స్ ఎవరైనా ఇద్దరు ఉన్నప్పుడు అవతల యాక్టర్ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు ఈ యాక్టర్ క్వైట్గా బ్లాంక్ ఉంటుంది, రియాక్షన్స్ ఏమి ఉండవు. మీరు అలా ఏ సీన్ అని చూసుకోండి, ఎవ్రీ యాక్టర్ హూఎవర్ ఈజ్ క్వైట్ ఉన్నా కూడా దర్ ఇస్ సంథింగ్ కాన్స్టెంట్లీ హ్యాపెనింగ్ ఆన్ ద ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్వెల్ ముందు టస్సులు తీసుకుంటే వాళ్ళ ఫాదర్ మాట్లాడేటప్పుడు విజయ్ క్వైట్గా వినడంలో కూడా దిస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ విజయ్స్ ఫేస్. విజయ్ ఎప్పుడైతే అమ్మాయిని అది ఉందో ఆ కాన్స్టాంట్ డైలాగ్, కంటిన్యూస్ డైలాగ్ ఉందో 4-5 minutes వన్ షాట్, అందులో అమ్మాయి డైలాగ్ లేదు, బట్ దెర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ హర్ ఫేస్ ఆల్సో. సో ఇటువంటివన్నీ చాలా కొత్తగా చూసారు మన వాళ్ళు. స్పెషల్లీ ద పర్ఫార్మెన్స్ అంటే షార్ట్ అంటే నేను పర్సనల్లీ ఎట్లా అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఒక్క అటుపైన ఇటుపైన అనుకోను, నాకు ఎగ్జాక్ట్ ఇట్లా ఉండాలంటే ఇట్లనే ఉండాలి. సో ఆ పర్టికులర్గా కొన్ని చేసినాయి అవి ఇప్పుడు చాలామంది అంటున్నారు ఎవరిదో రియల్ లైఫ్ ఎదురుగా కనిపిస్తుంటే చూస్తున్నట్టుంది అని. దట్ వాజ్ అ వెరీ డెలిబరేట్ అటెంప్ట్. కెమెరా అరే ఏం ఫ్రేమ్ పెట్టినామరా అని అనిపించొద్దు, ఇట్ షుడ్ జస్ట్ బ్రీద్ ఇన్ టు ద క్యారెక్టర్, క్యారెక్టర్ లాగా ఫాలో అవుతుండాలని డెలిబరేట్ చేసినాయి. ఇవన్నీ చాలా చేసాం సినిమాకి. ఎప్పుడైతే ఈ పోస్టర్ చింపడం, ఈ డ్రగ్స్, ఈ మహిళా మండలి అనుకున్నా ఒక చిన్న భయం ఏది, కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదకి పోయి యాక్చువల్ సబ్టెక్స్ట్ కూడా పట్టించుకోవడా, మన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుద్దా అని ఒక రోజు అనిపించింది. ఇదైతే అట్లా నేనే అండ్ దిస్ నో పాయింట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎట్ ఆల్. ఎవరు ఏదో గొడవ చేస్తే ఇంపాక్ట్ ఎలా మారుతాడు అది. బట్ ప్రీమియర్ నైట్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు జనాలు. నేను తెలుగు సినిమా కేసీ చూడలేదు, వెరీ హ్యాపీ. నేను వచ్చాను ఐమాక్స్కి, బట్ ఐ కుడెంట్ మీట్ యూ యాక్చువల్లీ. విజయ్ని పక్కనే కూర్చొని చూసాం. అవునా, ఐమాక్స్ నేది విజయ్ది శాలిని పక్క సైడ్ లేచి క్రౌడ్ చూద్దామని చెప్పి పోయినా, కూర్చోబుద్ది కాలేదు. చూశాను, బట్ ఇంకా అంత హడావిడిలో నేను వచ్చి కంగ్రాచులేట్ చేయండి, తర్వాత ఎలాగ వస్తారు కదా చెప్దామన్నట్టు నేను చెప్పలేదు. ఇంకా స్టాండింగ్ ఓవేషన్ నేను బెంగళూరు డేస్, ప్రేమము, ఎప్పుడో మాతృదేవో భవ, కొన్ని ఫిల్మ్స్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను నాకు తెలుసా, నేను ఈ తెలుగు సినిమా చూడలేదు. స్టాండింగ్ ఓవేషన్ చప్పట్ అవటం అని నేను అనుకునేటప్పుడు బెంగళూరు డేస్ చూసి, ప్రేమను చూసి, ఇదంతా మిక్స్డ్ కాస్మోపాలిటన్ క్రౌడ్ కదా, మన తెలుగు క్రౌడ్కి చప్పట్లు కొట్టాలి అనేంత ఫీలింగ్ ఇచ్చే సినిమా రాలేదా, లేకపోతే మన లైట్ తీసుకుంటారో నాకు అర్థం కాలేదు.
ఆ సినిమా కొట్టేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫిలిం మన వాళ్ళు ఫిలిం ఫెస్టివల్లో ఇస్తుంటారు స్టాండింగ్ ఓషన్. బికాస్ దే హ్యావ్ అంటే అక్కడ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోతారు మనం ఏదో గ్రేట్ సినిమా చూస్తున్నామని, కాబట్టి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఒక షో కాదు 4 షోలో చూసాను. మొన్న వరంగల్ S2లో చూసాను సేమ్. ఓకే ఓకే. అండ్ ఇది నేను కూడా అనుకున్నాను, నేను కూడా నా రివ్యూలో అదే చెప్పాను. అంటే కెమెరా అంటే ఎవరిదో రియల్ స్టోరీ కెమెరా దాచిపెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఒక సీన్ ఒక స్టోరీ అలా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే కెమెరా ఉన్నట్టు తెలియదు, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే కెమెరా మన ముందు ఒక కెమెరా ఉంది, లేకుంటే ఒక రియల్ క్యారెక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తారో అలా 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 ఉంది అన్నట్టు చెప్పాను. ఓకే. ఇంకోటి దీని బిఫోర్ విజయ్ కంటే ముందు అల్లు అర్జున్ కానీ వీళ్ళు కానీ అనుకున్నారు, శర్వా కానీ అనుకున్నారు కదా. అంటే నాకు తెలిసి వాళ్ళైతే కనుక ఇంత అవుట్పుట్ రాదన్నది. ఎందుకంటే అక్కడ మెయిన్ ప్లస్ అయింది అతని యాటిట్యూడ్, అతని యాస్, అతని స్లాంగ్, తెలంగాణ స్లాంగ్. వాళ్ళు అది ప్రజెంట్ చేయలేరు అన్నది నా ఉద్దేశం. ఒక అల్లు అర్జున్ అయినా లేకపోతే శర్వా అయినా కూడా అక్కడ మెయిన్ బలమే అక్కడ ఆ స్లాంగ్, ఆ యాటిట్యూడ్ అన్నది ఆ లాంగ్వేజ్ లేకపోతే రాదేమో అన్నది నా ఫీలింగ్. మీరేమంటారు? అంటే ఇప్పుడు మనం చూస్తాం కాబట్టి అట్లా అనిపిస్తుంది, వాళ్ళు చేయగలిగేటవారేమో. నాకైతే అట్లా అపనమ్మకం ఏం లేదు వాళ్ళ మీద. కాకపోతే ఒక్కటి ఏమొచ్చిందంటే దే ఆర్ ఆల్రెడీ అల్లు అర్జున్ బిగ్ స్టార్, ప్రూవ్డ్ స్టార్, నేను కొత్తోడిని. సో తెలియకుండా వాళ్ళ ఇంప్రెషన్స్ ఉంటాయి, ఇదొద్దు అదొద్దు తెలియకుంటుంటాయి. వినెవర్ నో. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అయినా రావచ్చు, స్టార్ సైడ్ నుంచి కాదు, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అయినా రావచ్చు మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూపించడానికి బాగుండదు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగుండదు, అలాంటి కొన్ని వాటి రానెస్ ఉందో దాని ఇంపాక్ట్ అయితే అటు ఇటు అయ్యేది. డెఫినెట్గా స్టార్డమ్ ప్రకారం అతని యాక్టింగ్ ప్రకారంగా అల్లు అర్జున్ 100% న్యాయం చేసేవాడు. బట్ నేను అనేది స్లాంగ్ గురించి తీసుకొచ్చేవాడు అల్లు అర్జున్ అని. ఎందుకంటే మనం ఇష్టం కదా ఇలా రుద్రమాదేవిలా. ఓకే ఓకే. సో అంటే ఐ థింక్ ఆయన యూస్ టు స్లాంగ్. ఓకే ఓకే. మాట్లాడగలడు. ఓకే ఓకే. నేను ఫస్ట్ రాసినప్పుడు కూడా శర్వా కూడా నచ్చింది ఇదేంది ఇట్లనే డైలాగ్, నాకు ఇట్లనే కావాలి అని. నువ్వు మాట్లాడుతున్నట్టు ఉన్నది, మనం ఇద్దరం, నాకు ఆ స్లాంగ్ తెలియదు, నన్ను కొంచెం మనం ఇద్దరం కలిసి వర్క్షాప్లా చేద్దామని. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది అవ్వలేదు. విజయ్ని కంప్లీట్ ఒక డైలమా అండ్ ఒక రిస్కీ జోన్లో పడేసినట్టే కదా. ఇది ఏంటంటే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చేసారు. ఆల్మోస్ట్ మీది కూడా అదే పొజిషన్. ఏంటంటే ఇంకా బ్లాక్ బస్టర్ తర్వాత నెక్స్ట్ ఏం తీసినా కూడా, ఎంత గొప్ప సినిమా తీసినా కూడా డెఫినెట్గా కంపేర్ చేసుకుంటారు. అది నిజంగా మంచి సినిమా అయినా కూడా పోయే ప్రమాదం చాలాసార్లు జరిగాయి కూడా. బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆఫ్టర్ శివ నాగార్జున వరుస 10 ఫ్లాప్స్ ఇచ్చారు. హృతిక్ రోషన్ వరుస ఎంత గొప్ప సినిమాలు అయినా కూడా 10 ఫ్లాప్స్. డైరెక్టర్ విషయంలో కూడా దాన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? మీరు సాలిడ్ ప్రూఫ్లతో మాట్లాడుతుంటే చూడాలి. దానికి ఎలాంటి అంటే ఇప్పుడు సపోజ్ రాజమౌళి గారు మగధీర తర్వాత చిన్న సినిమా ఏదో మర్యాదరంలా తీశారు, అలా వెళ్తున్నారా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ స్కెచెస్ ఉన్నాయా? రాజమౌళి గారు మగధీర అప్పటికే ఈజ్ అ బిగ్ డైరెక్టర్. అలాంటి ఆయన ప్యాటర్న్ షిఫ్ట్ చేసినట్టు అది వేరు, ఆయనది వేరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్, నాది జస్ట్ ఫస్ట్ సినిమా అంతే. ఫస్ట్ సినిమాలకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. లైక్ కరుణాకర్ సెకండ్ సినిమా, చాలా మంది ఒకరేంటి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూద్దాం. నాకైతే ఉన్నాయండి కొన్ని. ఏది చేయాలో తెలియట్లేదు. అంటే ఏదో ఒక స్టోరీ ఇట్ విల్ కాల్ యూ. ఒకటి ఏంటంటే మీకు ఛాన్స్ ఉంది, విజయ్కి లేదు, ఆల్రెడీ 3 కమిట్ అయ్యాడు కాబట్టి. నో విజయ్ది ఐ హర్డ్ థ్రిల్లర్, అది బాగా వచ్చిందని. వచ్చిందా? ఓకే ఓకే. తర్వాత పరశురామ్ది షూటింగ్లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఫిలిం భరత్ కమ్మ అని ఒక డైరెక్టర్ చేస్తారు, అది కూడా మంచి స్టోరీ వినలే. బట్ ఐ హర్డ్ ఫ్రమ్ విజయ్ సేయింగ్ దట్ ఇట్స్ అ గుడ్ స్టోరీ. విజయ్ సేఫ్లో ఉన్నాడు అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే ఓకే. అండ్ ఒకవేళ పెళ్లి చూపులు అనేది పెద్ద సూపర్ హిట్ కదా. అర్జున్ రెడ్డి తర్వాత పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి ఉంటే ఎలా ఉండేది? ఎలా జస్ట్ ఇన్ ఇమాజినేషన్ పెళ్లి చూపులు సేఫ్లో ఉంటాడు విజయ్. అట్లా చూసి ఒక్కసారి సాఫ్ట్గా చూస్తే ఇట్ విల్ బి న్యూ, అంతే కదా. అవునా? సక్సెస్ అంటారా? ఎందుకు అంటే దాంట్లో కూడా ఒక న్యూనెస్ ఉంది ఆ రైటింగ్లో. ఐ మీన్ ఆ లేజీ బాడీ లాంగ్వేజ్లో ఇలా చూసి ఒకటి ఎంత పవర్ఫుల్ చూసి నెక్స్ట్ దాంట్లో అరే వంటలు చేద్దాం అనుకుంటున్నారా అనేది ఇట్ విల్ వర్క్. అట్లేం లేదు. మనం గెస్ కొట్టలేము, కానీ నాకైతే అనిపిస్తుంది ఆ తరుణ్ రాసిన స్టోరీ వాజ్ వెరీ రా. అది కూడా ఒక ఏమంటారు దాంట్లో ఒక స్ట్రేంజ్ వియర్డ్నెస్ ఉంది ఆ స్టోరీలో. సో మీరు అన్నిట్లాంటి క్వశ్చన్ అడిగితే ఓకే. అంటే ఆల్రెడీ ఏం మాట్లాడాలో అన్నీ మాట్లాడేసారు ఇప్పటికో 50-20 ఇంటర్వ్యూలు ఇచ్చేసి. లేదు అంతేమీ లేదు. 10 అయితే చూసాను నేను ఆల్మోస్ట్. నేను కొత్తగా మాట్లాడడానికి ఏముండదు. ఫిర్బీ ఓకే. అండ్ ఇంకోటి కెమెరా గురించి ఇంతకుముందు మాట్లాడితే తోటరాజు
బాగా చేశారు. బట్ ఒక 30% ఆఫ్ ద షూట్ నగేష్ అనే పర్సన్ చేశారని అతనికి మీకు ఏంటి డిస్ప్యూట్స్? అంటే డిస్ప్యూట్ ఏం లేదు. సింపుల్ థింగ్ ఏంటంటే మనం చెప్పేది అవతలకి అర్థం కాకపోతే, నాకు ఒకటి అర్థమైంది ఈ సినిమాలో ఏంటంటే, నువ్వు చెప్పే స్టోరీ ఎంత పెద్ద టెక్నీషియన్ కానీ అతనికి అలా పోతుంది అనుకోండి, డోంట్ బిలీవ్ దట్ యూ విల్ డూ వండర్స్ ఆన్ యూర్ ఫిల్మ్, గెట్ అవుట్ ఆఫ్ దట్, బయటకు వచ్చేయడం బెటర్. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మామూలుగా కలదు సినిమాతో. నగేష్ తోటి ఇష్యూస్ అంటే నాకు నేను చెప్పేది ఒకటే, అతనికి అర్థమయ్యేది ఒకటి. దెర్ ఇస్ అ క్లాష్ ఇన్ ద అండర్స్టాండింగ్. సో అంటే అట్లీస్ట్ ఆ 30% కన్నా మీరు క్రెడిట్ ఇవ్వాలిగా. అంటే ఇప్పుడు దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ కెమెరామెన్. అవును. సో యూ గాట్ ఇట్ రైట్. ఎస్ సార్. సో దెన్ వాట్ ఎల్స్ షుడ్ ఐ సే? అంటే క్రెడిట్ అంటే ఇట్ ఎండెడ్ ఇన్ అ వెరీ బ్యాడ్ నోట్. అచ్చా, ఓకే. అంటే ఇమాజిన్ ఐమ్ డూయింగ్ అ ఫిలిం, నేను ప్రొడ్యూస్ చేసుకొని నేను చేస్తున్నా కాబట్టి, ఫస్ట్ డే షూట్లో యూ టుక్ 16 షార్ట్స్. ఇట్స్ బ్యాడ్. ఫస్ట్ డేలో టోటల్గా 16 షార్ట్స్. 16 షార్ట్స్. ఐమ్ నాట్ అబౌట్ అ సీన్. ఓకే. సో అంటే నేను అట్ వన్ పాయింట్ ఇప్పుడు మనకు సక్సెస్ వచ్చింది, ఏది పడుతుంది మాట్లాడలేం, కానీ వాట్ ఐ కెన్ ఆల్ టెల్ యూ ఇస్ ఇన్ ఒక్క దాంట్లో ఆయన వర్క్ అవడం అసలు కుదరలేదంటే, ఇప్పుడు ఏం చెప్పినా ఎట్లుంటుంది అంటే, అరే నేను వాడి మీద కంప్లైంట్లు ఇస్తున్నాడు, లేకపోతే ఆయన బ్యాడ్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. కానీ ఇట్స్ సింపుల్ ఏంటంటే అది కుదరలేదు అస్సలు. నోవేర్ ఐ వాజ్ ఇన్ సింక్. అంటే చాలామంది అన్నారు అప్పుడు, ఒక హిట్ ఇచ్చిన డిఓపిని తీసేస్తున్నావు నువ్వు, బల్బ్ అనుకుంటారు నీకు అని. అది హిట్ ఇచ్చినా ఫట్ ఇచ్చిన డిఓపి అయినా మనకు కుదరనప్పుడు కుదరదు. ఏం కాదు, సింక్ అన్నప్పుడు ఎవరైనా దాన్ని ఏం చేయలేము ఇంకా. సో 30% ఏం చేయలేదండి. వి షార్ట్ ఫర్ 81 days. సో ఈ వర్క్ ఫర్ 16 days. అండ్ ఇటలీ ఆల్మోస్ట్ నేనే షూట్ చేసాను. హీ వాజ్ దేర్, బట్ ఇటలీ ఆల్మోస్ట్ ఐ షార్ట్ ఇట్. అంటే 6-5 కెమెరాలు తీసుకెళ్ళాను. అంటే అతను కూడా షూట్ చేశాడు స్పెసిఫిక్గా, బట్ ఆ ఇటలీ సీక్వెన్స్ మొత్తంలో ఉన్న దాంట్లో లెక్క పెట్టవచ్చు 2-3 షార్ట్స్ అతను పెట్టినే ఉంటాయి. మొత్తం నేను షూట్ చేసినవి పెట్టాను నేను. ఓకే. సో సో మీరు కూడా కెమెరా చేశారు? యా గుడ్ విత్ కెమెరాస్. ఓకే. నాకు లెన్సింగ్, లైటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు అదే సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా అదే చిన్న కంప్లైంట్ ఉంది, దాన్ని క్లారిఫై చేయండి. అతనే రాడనే ఏంటి, అతనికి కూడా ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చేశాడా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చేయలేదండి, క్రెడిట్ ఇవ్వడానికి ఏం లేదు అందులో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అని అతనితో నేను కూర్చొని దాదాపుగా 14-15 రోజులు పిన్ అండ్ డీటెయిల్ మాట్లాడుకొని, నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఇక్కడ కావాలి, ఈ ప్లేస్లో ఫేడ్ ఇన్ అవ్వాలి, ఈ ప్లేస్లో లేవాలి మ్యూజిక్, అంత డీటెయిల్గా మాట్లాడడం కూర్చొని మేము ఇద్దరం కలిసి చేసింది అది. అంటే నేను త్రూ అవుట్ ఉన్నా, నాకు మ్యూజిక్ కొట్టడం రాదు, బట్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మై ఫిల్మ్స్ రిక్వైర్స్. నాకు అది కంప్లీట్ ఒక ఐడియా ఉంది, ఈ సీన్కి ఎలాంటి మ్యూజిక్ పడితే బాగుంటుంది అని. దెన్ దట్ ఈస్ సపోర్టెడ్ మై థాట్ హర్షవర్ధన్ రామేశ్వర్. సో ఐ గేవ్ హిమ్ ద క్రెడిట్. రడన్ మ్యూజిక్ వచ్చేసి ప్రాబ్లం ఏమైంది అంటే, క్వైట్ ఎ లాట్ డిలేడ్ ప్రాసెస్, ఎక్స్ట్రీమ్లీ డిలేడ్ ప్రాసెస్. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ అ ప్రొడ్యూసర్ I would say like goodbye Radan, I can't work with you. Since it's my own money and it's already been పోస్టర్ల మీద ఉంది రడన్ అని. అంటే 7 పాటలు, అందులో ఒక పాట శ్రేష్ఠ అనే అమ్మాయి ట్యూన్, అమ్మాయిదే రాసింది అమ్మాయి. ఏది? మధురం లాస్ట్ సాంగ్. ఓకే. గుండెలోన పాట. అది ఇస్ డెలిబరేట్ అటెంప్ట్, నాకు మ్యూజిక్ వద్దు అని. షీ వాంటెడ్ మ్యూజిక్ చేద్దాం, ఏదైనా చేద్దాం అని. నేను అన్నా, ఆ పాటకి మనం కాలేజీలో ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు నా కంపోజిషన్ చెప్పి కొన్ని పాటలు పాడతారు, మీకు గుర్తుంటే అది ఇప్పటికి గుర్తుంటుంది మనకు. ఆ రోజులో భలే పాడింది ఆ అమ్మాయిని. అట్లాంటి ఫీల్ ఉన్న ఒక ఒరిజినల్ రానెస్ ఉన్న సాంగ్ అది. సో డెలిబరేట్లీ ఐ డెంట్ వాంట్ ఎనీ మ్యూజిక్, జస్ట్ లైట్ అంబియన్స్ ఫీల్, పాట వస్తుంటుంది, ఎండ్ టైటిల్స్ అండ్ వీ షో వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ఐడియా. ఆ పాట అమ్మాయిదే. మిగతా 6 ట్రాక్స్ ఎలా అయినాయంటే, ఇప్పుడు అన్ని మాంటాజెస్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ మాంటాజ్. నువ్వు మాంటాజ్ షూట్ చేస్తున్నావు అంటే మ్యూజిక్ లేకపోతే ఎట్లా షూట్ చేస్తావు? ఒక బ్రేకప్ సాంగ్ తప్ప మిగతా 5 పాటలు ఐ జస్ట్ గాట్ 1 minute 20 seconds ట్రాక్. అంటే నేను అడుక్కునేవాడిని,
ఇప్పుడు నెక్స్ట్ రడన్ ఇది ఎలా ఉంటుంది, దీన్ని రిపీట్ చేస్తావా ఇంకో బీజిఎంతో స్టార్ట్ అవుద్దా అని. దాని ప్రకారం నేను లెన్సింగ్ చేసుకోవాలి. మానిటాజ్ చేస్తున్నప్పుడు స్పెషల్లీ లిప్సింగ్ ఉంటే వేరు, అలోలి వేరు కంప్లీట్లీ. అవును, అది ఉంటే చచ్చినట్టు ముందు ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ మ్యూజిక్ Imagine I released a teaser on February 14th. I released the film on August 25th. జోక్ 300 హాలీవుడ్ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్లో లేదు 6 నెలలు. నేను జస్ట్ సేయింగ్. అంటే నేను టీజర్ రిలీజ్ చేసినప్పుడే నా ఒక్క సాంగ్ రికార్డింగ్ అవ్వలేదు. రాధా సినిమా ప్రమోషన్కి వస్తే అన్ని బతులాడి నేను పట్టుకొని 2 సాంగ్లు రికార్డ్ చేయించుకున్నాను ఒకటే రోజు. తను రాధాక మ్యూజిక్ చేసి రాధా మ్యూజిక్ ప్రమోషన్కి వస్తే రేవంత్ని అడిగి, రేవంత్ సైడ్ అన్న దిస్ 2 songs ఆర్ హై పిచ్ సాంగ్స్, నేను 2 రోజులు ఒక పాట వాడలేనంటే ఐ సైడ్ లైక్ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, యూ హ్యావ్ టు సింగ్, ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ. ఒక స్టూడియోలో మోక్ష స్టూడియోలో 2 పాటలు పాడిచ్చాను రాడని పెట్టుకొని. సో దట్ వాజ్ అంటే ఇట్ వాజ్ ఎ పెయిన్ఫుల్ సాగా. అంటే నా వొకాబులరీ మీద కంట్రోల్ ఉండదు ఇప్పుడు కెమెరా లేదంటే. సీరియస్లీ సింగ్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే ఐ వాజ్ బీన్ కార్నర్డ్ అండ్ టుక్ ఇన్ టు ఎ ట్రిప్, అ లాంగ్ డ్రైవ్ రైడ్. అంటే కొన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడుతుంటే విజయ్ చాప్స్లో కూర్చున్నట్టు, విజయ్ 2 minutes అన్నట్టు ఫోన్లో. ఆ 2 minutes 55 minutes పోయేది. విజయ్ క్రేజీ అయిపోయాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని విజయ్. నేను ఫోన్ మాట్లాడతాను, విజయ్ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే రెఫరెన్స్ ఇస్తే రెఫరెన్స్ ఎందుకు ఇచ్చినావు అంటాడు. నేను 0 Mindతో వర్క్ చేద్దాం అనుకున్నా అంటాడు. నీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నాకు రెఫరెన్స్ ఇవ్వాలి కదా అంటాడు. సో ఇట్స్ లైక్ చిన్న పిల్లాడిని తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తామని ఏమంటావు నువ్వు? ఇట్స్ లైక్ దాట్. ఓకే, తను అంతకుముందు ఏం చేశారు? రాధానా తర్వాత? అందాల రాక్షసి, రాధా, ఎవడే సుబ్రహ్మణ్యం. ఓకే ఓకే, నాకు చాలామంది చెప్పారు. అవును, మరి అలాంటప్పుడు అని నువ్వు వాడి జోలికి పోక నాకు చాలామంది చెప్పారు. ఓకే, నేను అనుకున్న చెప్పేవాళ్ళు మోస్ట్లీ ప్రొడ్యూసింగ్ సైడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళు. సరే ప్రొడ్యూసర్కి వీళ్ళకి క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు అలానే చెప్తారులేని అనుకున్నాను నేను. ఓకే, అండ్ డైరెక్టర్ కదా వీళ్ళనే అంతేం ఉండకపోవచ్చు, బాగానే ఉంటుందని. అంటే అట్లీస్ట్ విజయ్ అయితే తనతో వర్క్ చేశాడుగా, తనకు తెలిసి ఉంటుందిగా. అదే కదా విజయ్ తెలియదు. ఈవెన్ నగేష్తో కూడా, కెమెరామెన్ నగేష్తో కూడా విజయ్ పని చేశాడు. విజయ్ చెప్పాలిగా మరి ఇద్దరి గురించి. అంటే నేను అనేది ఏంటంటే వెన్ యూఆర్, అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు వెన్ యూఆర్ వెరీ పర్టికులర్, నాకు ఇదే కావాలి అని, దెన్ యూ విల్ ఫైండ్ ఎ డిఫరెన్స్. ఓకే, నువ్వు ఏది ఇచ్చినా నాకు ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎనీ ఈవెన్ కెమెరా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోట ఉన్నాడు, తోటతో నాకు ఒక్క డిస్కషన్ లేదు. ఓకే, తోట నాకు ఇది కావాలి, ఇట్లా కావాలి, ఈ ఫ్రేమ్ కావాలి, ఇంత కావాలి అని చెప్తే, అంటే తోటకు కొన్నిసార్లు లెన్స్ నెంబర్ చెప్పినా పట్టించుకుంటాడు కదా, డిఓపీలు ఫీల్ అవుతారు. తోట అది పడదా లెన్స్ నెంబర్ అని తక్కువ మార్చేస్తాడు. తను అంతకుముందు ఏం చేశాడు తోట? ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ ఫిల్మ్. తోట పెళ్లి చూపులు క్లాష్ చేశాడు 7 days ఎంతో. సో మీకు ఏది పెడితే, ఏది చెప్తే అది పెట్టే, ఏది చెప్తే అది పెట్టాను కాదు. అంటే ఇప్పుడు ఒకటి ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు మన కథలో ఒక రానెస్, ఒక పిచ్చి, ఉన్మాదం ఏమని అనుకోండి మీరు, ఒక కనెక్ట్ పాయింట్ ఉంటుంది. అది కనెక్ట్ అయింది అనుకోండి అవతలవాడు, వాడు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. దట్ ఈస్ వై వీ హైర్ చీఫ్ టెక్నీషియన్స్. ఇప్పుడు చీఫ్ టెక్నీషియన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, వీళ్ళంతా ఏంటంటే దిల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కొందరు డిఓపీస్ ఉంటారు, దే ఆర్ మేడ్ ఫర్ యాక్షన్ ఫిల్మ్స్. ఇప్పుడు తోట ఉన్నాడు, తోట ఈజ్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయనకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, మాసీ ఫిల్మ్స్ ఇష్టం, లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్. సో లవ్ స్టోరీ కనెక్ట్ తోటకి కొంచెం ఉండేది, అది నాకు అర్థమైంది. అండ్ మా ఇద్దరికి ఏంటంటే సింక్ విషయంలో ప్రాబ్లం కాలేదు. ఈ విషయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూ కెన్ డెలివర్ వాట్ డైరెక్టర్ వాంటెడ్ ఈజ్ డీసెంట్. ఇఫ్ యూ కెన్ రీఇన్ఫోర్స్, ఇఫ్ యూ కెన్ ఎన్హాన్స్ డైరెక్టర్స్ విజన్, దెన్ దట్ ఈస్ క్రేజీ, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వీడికి చెప్పిండు కదా, ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు ఈ టైట్ క్లోజ్లో నుంచి అలా ప్యాన్ అవుతే ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుద్ది అనేది డిఓపి టేబుల్ మీద తీసుకొస్తే దట్ విల్ బి బెటర్. దట్ ఎనీ డైరెక్టర్ వాంట్స్ టు బి, ఏ డైరెక్టర్కైనా అది ఆశ. కానీ మనకు ఓకే, మన డిఓపిది మనది టేస్ట్ సింక్ కానప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ మన సెన్సిబిలిటీస్, మనం అర్థం చేసుకొని లైట్ చేసి ఫ్రేమ్ చేసే సెన్సిబిలిటీస్ ఉన్నా హ్యాపీ. అట్లీస్ట్ యూనో వాట్ యూ థాట్ విల్ బి ఆన్ టు ద స్క్రీన్. సో తోట ఈజ్ లైక్ దట్. తోట కంప్లీట్ అర్థమైంది, వీడికి వెళ్ళకొద్దు, వీడికి ఇది కావాలి, ఇది కావాలి, ఇచ్చేద్దామని. సో నాకు తోటకు ఒక్కరోజు కూడా డిస్కషన్ లేదు. 60 days we shot, like there was not even one discussion. ఈవెన్ విత్ ద మ్యూజిక్ కూడా అంటే ఇప్పుడు విజయ్ రిఫర్ చేసిండు నగేష్ని,
విజయ్ తోటని రిఫర్ చేసిండు, విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా రిఫర్ చేసింది, సౌండ్ డిజైనర్ రిఫర్ చేసింది కూడా విజయ్. బట్ ఐ సా మాయా, బట్ నాకు తెలియదు వాళ్ళు వీళ్ళే అని. ఓకే. సో కొన్ని క్లిక్ అయినాయి, కొన్ని పోయినాయి ఇట్లా. ఓకే ఓకే. అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ ఆడియోగ్రఫీలో ఎవరి పార్ట్ ఎంత ఉంది కరెక్ట్ చెప్పండి. అంటే చాలా నేను రకరకాల విషయాలు వింటున్నాను, ఇది ఫలానా చేశారు, డైరెక్టర్ ఎక్కువ చేశారు, ఏంటి అసలు మీ పార్ట్ ఎంత దాంట్లో? అంటే నేను రాసేటప్పుడు క్లియర్గా నేను సౌండ్ ఊహించుకొని రాస్తాను. అంటే పర్టికులర్ దాంట్లో ఏదో సినిమా మ్యూజిక్ ఈ పార్టీలో వస్తుంది అనే అంత డీటెయిల్తో రాస్తా. నేను సౌండ్తో ఆలోచిస్తాను. అంటే లొకేషన్లో కూడా ఒక షార్ట్ ఎడ పెట్టిన తర్వాత కట్ ఇంకో దగ్గర పెడుతుంటే నా ఇడి సైడ్ అన్న ఈ కట్ పడదు అని, అంటే నాకు యాంబియన్స్ షిఫ్ట్ ఆఫ్ సౌండ్ వల్ల ఈ కట్ సరిపోతుంది అని ఒక ఐడియా ఉండేది. యాంబియన్స్ ఫోల్కి ఆ సౌండ్ మీద ఐ మీన్ నేను ఏదో కోర్స్ చేసినాను కాదు, లైక్ నాకు ఒక క్లారిటీ ఉంది, అట్లా వెళ్తేనే ఇలాంటి స్టోరీ చాలా టాంజిబుల్గా ఉంటుంది, చాలా ఫీల్ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది, అంటే రియల్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్. సో సౌండ్ డిజైనింగ్ అంతా సచిన్ సుధాకరన్ హరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సింక్ సినిమా వాళ్ళు చేశారు. వాళ్ళు దే టుక్ లవ్ ఫెంటాస్టిక్ కేర్ అని చాలా టైం తీసుకొని చాలా ప్రేమతో పద్ధతిగా చేశారు వాళ్ళు. రాజాకృష్ణన్ సార్ మిక్సింగ్ చేశాడు 4 frames. ఓకే. ఆయన నీ మణిరత్నం గారి సినిమాలకి వాళ్ళు సౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఉన్న సినిమాలు మాత్రమే పిక్ చేసుకొని చేస్తాడు అతనికి వెళ్ళి కూడా కథ చెప్పారు. సో ఈ సైడ్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిలిం, ఫ్యాంటాస్టిక్ ఫీల్ ఉంది ఇందులో. యాక్చువల్లీ సింగ్ సౌండ్ చేద్దాం అనుకున్నా, బికాజ్ నాన్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ ఉండడం వల్ల కుదరలేదు నాకు సింగ్ సౌండ్ చేద్దామని. కాకపోతే సింగ్ సౌండ్ ఫీల్ క్రియేట్ చేయగలిగాము. ఓకే ఓకే. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే ఆ స్పెసిఫిక్ మ్యూజిక్ ఏంటది, ఆ బైక్ మీద పోయేటప్పుడు రెగ్యులర్ అది ఉంది కదా, అది మీరే పెట్టారని? అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ అని అతను ఏంటంటే లైక్ అంటే మామూలుగా ఇప్పుడు పియానో మీద ఉన్నాడు అనుకోండి, అతను చేయి పట్టుకొని ఇది కాదు ఇది ఒకటి ఇది ట్రై చేద్దామంటే కూడా హిందీ వీడియో అని అలా రియాక్షన్స్ కూడా ఇచ్చేవాడు కాదు. ఓకే అని ప్రశాంతంగా మన పిచ్చిని తట్టుకొని స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి నాకు ఇక్కడ ఈ సౌండ్ పడితే బాగుంటుంది అనేది ఒక గట్ ఫీలింగ్ ఉంది. అతనితో వర్క్ చేసి అతను ప్రోగ్రామర్, అతనికి చాలా ఫిల్మ్స్ చేశాడు అతను. సో అతనికి కూడా ఫ్రెష్గా అనిపించింది, మనం చెప్పే ఐడియాస్ నచ్చినాయి అతనికి. సందీప్ బాగుంది సందీప్ అనేవాడు, ఎప్పుడు కూడా ఏదో ఉందిలే నేను అనుకుంది బాగుంది కదా ఇది ఎందుకు అలా కాకుండా బాగా సింక్ అయ్యాడు అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. ఈ ఇండస్ట్రీలో రెగ్యులర్ జరిగేది ఏంటంటే కొత్త డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ లేకపోతే ఎనీ అదర్ టెక్నీషియన్ వర్క్ కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళకి అది తెలియదు, ఆ సినిమా హిట్ రేంజ్ ఏంటనేది తెలియదు, ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అలా తెలియక ఏదో కొత్తడు కదా అన్న ఇదిలోనే తక్కువ చేసి ఇంకా ఆ వర్క్ సరిగా చేయకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. లైక్ శివని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హిట్ అవుతుందని. బట్ హిట్ అయ్యాక ఆ సినిమా హిట్ అయ్యాక అరే ఆ సినిమా మనం మిస్ చేసుకున్నామే, డైరెక్టర్తో బాగుండేది, ఇలాంటివి కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి చాలా వస్తాయి. తర్వాత ఎంత బాధపడ్డా లాభం లేదు. ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నారా మీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే పాత కెమెరామెన్ అయితే వాటి మీద మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మామూలుగా ఇది అంటే తర్వాత డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, ఒక మంచి సినిమాను మేము మిస్ చేసుకున్నాం, ఒక సూపర్ హిట్ సినిమాను మేము మిస్ చేసుకున్నాం, సూపర్ హిట్ డైరెక్టర్ని మేము మిస్ చేసుకున్నాం అని ఏమో నేను అనుకోవడం అయితే ఆ పిచ్చిన కొడుకుతో వదిలించుకున్నాం మంచి పని అయిందని అనుకుంటారు కావచ్చు, నా గురించి తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఏమో ఇవి నెవర్ నో. అంటే ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, అందులో వాడే హీరో కాబట్టి నేనే విలన్ వాళ్ళకి. సో వాళ్ళని ఎట్లా చూస్తారో నాకు తెలియదు, కానీ మేబీ ఆఫ్టర్ ద అవుట్పుట్. కానీ అలాంటి మ్యూజిక్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారంటే మీ ఈ సినిమా వదిలేస్తాను మధ్యలోనే, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో భయం అవుతుంది నాకు. అంటే ఐ డోంట్ నో హూ టోల్డ్ యూ దిస్, బట్ ఒక స్టేజ్లో ఈ సినిమా నేను ఇప్పుడు వదిలేస్తే ఏం చేస్తావు అన్నాడు. రైట్ నౌ ఐఎమ్ లీవింగ్ దిస్ ఫిలిం, వాట్ విల్ డూ అన్నాడు. ఓకే రాడం ఏమంటావు అప్పుడు ఇంకా అదే అంటాను మూసుకొని అన్ని మీరేంటో తెలియదు, అదే అంటున్నాను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయక వచ్చే మాటలు అవన్నీ అంతేనా? ఐ మీన్ ఇంకా అలాంటివి చాలా చెప్పాలంటే ఇప్పుడు ఏదో మనం హిట్ ఇచ్చాం, మనం ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాం అనిపిస్తుంది, కానీ అవి అసలు అంటే దాన్ని ఏం చెప్పాలి, అంటే బాధపడతాం అలా అంటే కోపం వస్తుంది, అదొక మిక్స్డ్ ఫీలింగ్. అది ఏంది ఇక్కడ చిరుక్కున్నాం ఇలా మాట్లాడుతున్నాను నేను అనిపించే. అంటే ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ కూడా అది ఫేస్ చేయొద్దు. అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడడం, అంటే వాడు హైదరాబాద్ వస్తాడు బిహేవియర్ వేరు ఉంటుంది, నేను చెన్నై పోతాడు బిహేవియర్ వేరు ఉంటుంది. ఓకే ఓకే. సో అది
అంటే అది దాన్ని ఇంకా నాకు అడ్జెక్టివ్స్ లేవు ఏం జరిగిందని చెప్పడానికి. అంటే ఇప్పుడు నా ఫోన్ తీసి మెసేజ్లు చూపిస్తాను మీకు, స్క్రోల్ చేసుకుంటూ పోతే 40 మెసేజ్లు నాకు ఉంటాయి. ఓకే, రడన్ ప్లీజ్ స్పీక్ మై కాల్ అనే మెసేజ్లు మీకు 40 చూపిస్తే ఇప్పుడు. ఒకరోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి 4 months బ్యాక్ ఏం రాబోయింది, నా ఫోన్ ఎత్తపోయింది అంటే, నేను ఫోన్ ఎత్తను అనే డ్రామా నాతో మాట్లాడద్దు. లీవ్ మీ ఎ మెసేజ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఐఎమ్ బిజీ. ఇది డైలాగ్. అంటే ఇంకా మనకు కోపం వచ్చి ఆఫీసులో ఫ్రిడ్జ్ని పంచికొట్టి పిచ్చి లేచిన రోజులు చాలా ఉన్నాయి, ఏం చేయలేక. ఇక్కడ ఒకటి క్లారిటీగా అనుకుంటాను, నీ ఏదన్నా నీ కోపము నీ ఆవేశం ఏదన్నా దీనికంటే బిగ్గర్ థింగ్ ఈజ్ యువర్ ఫిల్మ్. ఎస్. సో బయటకు వచ్చేసిన అలాంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యూజువలీ మ్యూజిక్ డైరెక్టరే చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇతనితో వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేద్దాము, నేను వస్తున్నా చెన్నైకి మండే అంటే ఓకే వచ్చే అన్నాడు. మండే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లేదు మండే రాకు, నాకు మండే కుదరదు, వెడ్నెస్డే రా, నేను మండే హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. నేను వెడ్నెస్డే టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ పోతున్న ప్రాసెస్లో తెలిసిందంటే వాడు నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చేసాడు. ఎందుకు వచ్చినారా భయ హైదరాబాద్కి అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చినా అని చెప్తున్నాను. అండ్ నేను చెన్నైలో ఫస్ట్ హాఫ్కి 6 days ఉన్నాను. 6th day నా ఫ్లైట్ 10:30 కంటే సాయంత్రం 4:30కి వచ్చాడు స్టూడియోకి. ఓకే, ఆ 6 days నేను హర్షవర్ధన్ రామేశ్వర్ ఇద్దరం కలిసి, అతను ర్యామీ అంటారు అతను, ఇద్దరం కలిసి కూర్చొని చేసుకున్నాం. సెకండ్ హాఫ్ అప్పుడు కూడా అంతే, 1-2 రోజులు సాయంత్రం పూట వచ్చి వెళ్ళిపోయాడు, బికాజ్ ఐ హ్యావ్ టు పే హిమ్ ద బ్యాలెన్స్ మనీ. సో నో పాయింట్, ఐ మీన్ అతను చేసింది ఏం లేదు కాబట్టి ఐ గేవ్ ద క్రెడిట్ టు దట్ డే. అంటే అదే అండి, దీనివల్ల ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు తెలుసుకున్న లెసన్ ఏంటి? అంటే లెసన్ అంటే మనకు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేటప్పుడు సినిమా అందరూ నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషిని కలిసి 1/2 గంటలో వాడు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సిన్స్ యూఆర్ క్రియేటివ్ వే నీకు ఆ గెస్ ఉంటుంది. నాకు ఆ గెస్ కొట్టింది. నేనేమనుకున్నా మేబీ ఇలానే ఉంటారు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లో. సో వాట్, ఎవ్రీబడి షుడెంట్ బీ ఇన్ యువర్ ఈగో సర్కిల్. వాడికి సర్కిల్ ఉంటుంది, వాడు ఎలా ఉంటుంది అంటే పని చేస్తే చాలనుకున్నాను. నాకు సైన్ అయితే కొట్టింది. బట్ సిన్స్ లైక్ విజయ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రడన్. సో రడన్ అందాల రాక్షస్ ఇంటర్వెల్ మ్యూజిక్ బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. అందాల ఎవడే సుబ్రహ్మణ్యంలో ఓ మనిషి అనే పాట బాగా నచ్చింది. సో అది విన్నప్పుడు వీడు చేయగలుగుతాడు అనే ఒక ఇంట్యూషన్తో మనం వెళ్తాం. అంటే ఫస్ట్ ఎక్కడ కొట్టిందంటే, మేము ఒక వర్క్షాప్ టీజర్ వదిలాము. అవును, చూసి అప్పుడు ఒక టైటిల్ అలా లేస్తుంది స్క్రీన్లోకి. అక్కడ ఏంటంటే, నేను ఒక మ్యూజిక్ పెడదాము టైటిల్ వచ్చినప్పుడు, అదే మ్యూజిక్ ఇంటర్వెల్ బ్యాంగ్కి యూజ్ చేద్దాం, ఇప్పటి నుంచి ఆ మ్యూజిక్ వదిలితే ఒక ట్యూన్ అయి ఉంటారు మ్యూజిక్కి. నా ఇంటర్వెల్ బ్యాంగ్ చూసారు, అది హీరో ఒక స్థితిలో ఉంటాడు, కెమెరా లైట్ వెళ్తుంది, అది ఆల్రెడీ యూజ్డ్ ఉన్న మ్యూజిక్ అనుకోండి, ఎఫెక్ట్ వేరుంటుంది థియేటర్లో. సో దాన్ని యూజ్ చేద్దామని చెప్పి 10 రోజుల ముందు చెప్తున్నా. నేను ఇట్లా ఏదైనా ఒక వీడియో చేద్దాం అనుకుంటే ఏం చేద్దామని నాకు క్లారిటీ లేదు, టైటిల్ మాత్రం ఇట్లా వస్తుంది. ఈ క్లారిటీ అయితే నాకు ఉంది. నాకు మ్యూజిక్కి ఒక హార్డ్ హిట్టింగ్ రివెటింగ్ మ్యూజిక్, అంటే ఒక సాడ్ సెలబ్రేషన్ ఉన్న మ్యూజిక్ కావాలి, ఒక బీట్ ఉండాలి, అందులోనే ఒక పెళ్ళి అవుతున్న ఒక ఫీలింగ్ కూడా కలగాలి అని. దట్ వాజ్ దిస్ థింగ్ హీ డెంట్ గివ్ మీ. వర్క్షాప్లో వచ్చిన ఐడియా ఏంటంటే, కిస్సింగ్ దాని మీద మాట్లాడుతూ ఒకటి వెరైటీగా వదులున్నాము, వీళ్ళు ఏదో కొంచెం కొత్తగా చేస్తున్న ఫీలింగ్ ఆడియన్స్ క్రియేట్ చేద్దాం అనుకుని చేసిన ప్రయత్నం అది. అతను ఇవ్వలేదు కాబట్టి దెన్ ఐ గాట్ ఎ మ్యూజిక్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో దట్ ఎంటైర్ ఇంటర్వెల్ చంక్ ఈజ్ నో బడీస్ హ్యాండ్, నాట్ ఈవెన్ హర్షవర్ధన్స్, నాట్ ఈవెన్ రాడన్స్. నాకు ఎక్కడో ర్యాండమ్గా వింటూ ఉంటే దొరికిన ట్రాక్. నగేష్, డిఓపి నగేష్ కంప్యూటర్ తెచ్చాడు ఆఫీస్లోకి ఒకప్పుడు మేము ప్రీ ప్రొడక్షన్ చేసేటప్పుడు. సో అప్పుడు అతని మ్యూజిక్ దీంట్లో దొరికిన ట్రాక్ అది. ఓకే ఓకే. సో అది మన మూడ్కి చాలా కరెక్ట్గా ఉంది. దట్స్ ఇట్, ఐ యూజ్డ్ ఇట్. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీ టీజర్కి ఏదో మంచి మసాలా సాంగ్ పంపించాడంట. మీకు ఎవరు విజయ్ చెప్పింది? లేదు, విజయ్తో నేను ఇంటర్వ్యూ తప్పించి బయట ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. టీజర్ థాట్ ఎవరిది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మసాలా సాంగ్ పంపించాడు, మీరు రిజెక్ట్ చేశారంట, ఏంటది? పెద్ద స్టోరీ, బిగ్ స్టోరీ అది. బట్
అంటే ఒకటి ఏంటంటే టైం ఒకటి, హెల్ప్లెస్నెస్ ఒకటి, ఇంకోటి దగ్గరికి వెళ్ళలేము. రామిని చూస్తే ఐ ఫెల్ట్ లైక్ దిస్ గే కెన్ డూ, ఆ డెసిషన్ ఉంది కదా, దట్స్ ఇట్ అని. ఆ డెసిషన్ తీసుకున్న దానికి వచ్చిన రిజల్ట్కి వచ్చిన అవుట్పుట్కి ఐ మీన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ మోర్ దెన్ సాటిస్ఫైడ్ దట్ కుడ్ బి ద అడ్జెక్టివ్ హియర్. సో యా. అండ్ అంటే ఇంత చిన్న సినిమాకి ఇంత చిన్న ప్రొడక్షన్కి ఆ చిన్న కెమెరామెన్ ఆ చిన్న టెక్నీషియన్స్ కాబట్టి ఇలా చిన్న టెక్నీషియన్స్ అయితేనే ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సపోజ్ మీ సినిమాకి ఏ పిసి శ్రీరామో ఎవరో పెద్ద టెక్నీషియన్స్ అయి ఉండి ఇదే ప్రాబ్లం వాళ్ళతో ఫేస్ చూసింటే మీరేం చేసేవాళ్ళు? ఇట్లానే ఉండదు కావచ్చు, బట్ పీసీ శ్రీరామ్ వాళ్ళతో అలా ఉంటుంది. కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు అంటే పీసీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెద్ద కెమెరామెన్. నేను కాంప్రమైజ్ కానండి. నేను కాంప్రమైజ్ కాకనే నాకు 7 సంవత్సరాలు పట్టింది సినిమా తీయడానికి. అంటే ఈ సినిమా కొందరు డైరెక్ట్ ప్రొడ్యూసర్లకు నచ్చింది, కానీ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడక్కడక్కడ, అవి మార్చమనేది మనం మార్చలేము. అంటే బల్బు కాదు, అది అలానే ఉంటే బాగుంటుందనే ఒక గట్టి ఇంట్యూషన్. సో యా, పెద్ద కెమెరామెన్తో వస్తే ఎవరితో వచ్చినా ఇంతే. అంటే మనం అనుకున్నది రానప్పుడు డిబేట్ ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి పిక్చర్లో, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ విల్ కాంప్రమైజ్ ఆర్ విల్ సే లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ గో విత్ దట్ గా, అంటే మనం వెళ్తామా లేదా అది తెలియదు. కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఇది. మా అన్నయ్య ప్రొడ్యూసర్, మా నాన్న ప్రొడ్యూసర్ కాబట్టి మనం కొంచెం అనుకున్నది చేయగలిగాం. ప్రూవ్డ్ కాబట్టి నెక్స్ట్ సినిమాకి పెద్దోళ్ళైనా వింటారు, ఏం చెప్పినా వింటారు. అంటే ఏం చెప్పినా వింటారు మీన్స్ అట్లీస్ట్. ఇప్పుడు ప్రూవ్డ్ డిఓపీస్ కూడా సంతోష్, ఇప్పుడు మేము ఇటలీ వెళ్తుంటే సంతోష్ శివన్ గారు కలిసారు ఫ్లైట్లో, చాలాసేపు మాట్లాడాం, మస్తు అనిపించింది ఆయనతో మాట్లాడితే. నాకు తెలిసి ఆయనకు నేను కొత్తోడా పాతోడా అది ఇటు చెప్తున్న దాంట్లో కంటెంట్ ఎంత ఉందన్నమాట ఆయన వెళ్ళిపోతాడు. అందుకే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీలో అయ్యారు. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ లైక్ దిస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కెమెరామెన్, సినిమాటోగ్రఫర్ అండ్ డైరెక్టర్ ఫోటోగ్రఫీ. డైరెక్టర్ ఫోటోగ్రఫీ సే నీ విజన్ని, నీ కట్ని, నీ ఇమాజినేషన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి పెడతాడు. అప్పుడు నువ్వు కూడా మూసుకొని అరే ఇది నేను అనుకున్నా కంటే బెటర్ ఉంది కదా అని అనుకుంటావు. సో యా. అవును, ఇటలీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇంత లో బడ్జెట్ సినిమా అంటే ఒక చిన్న సినిమానే కదా, దానికి ఇటలీ వరకు ఎందుకు రిస్క్ చేయాల్సి వచ్చింది? వేరే మన లోకల్లో తీసుకోవడానికి ఆ సబ్జెక్ట్ మార్చుకునేటట్టు లేకుండా. అంటే నాకు అనిపించింది ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ ఫర్ ఎ హాలిడే ఇట్ హ్యాస్ టు బి యూరోపియన్ ప్లేస్ అనేది ఒక ఫీలింగ్. ఓకే. ప్లస్ నాకు ఇటలీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, నాతో పాటు చదువుకున్న అమ్మాయి. ఆమె ఫోన్ చేసి మాట్లాడడం, ఆ లొకేషన్ గురించి తెలుసుకోవడం, గూగుల్ వీడియోస్లో లొకేషన్స్ చూడడం. ఆ లొకేషన్ మామూలుగా లొకేషన్ కొడితే ఇమేజెస్, వీడియో, వెబ్ అని వస్తుంది. అందులో చదివితే ఆ సీజన్ ఎప్పుడు, అన్ సీజన్ ఎప్పుడు, హౌ లోకల్ క్రౌడ్ ఆర్, ఇంత రీసెర్చ్ చేసి అటు ఫోటోలు తీసుకొని ఆ ఫోటోల కాంట్రాస్ట్, కలర్, కాస్ట్యూమ్ డిజైన్ చేయించి. సూరా ఈజ్ మై కాస్ట్యూమ్ డిజైనర్. ఇప్పుడు సూరా కొత్త అతనే, నాకు కీడి అప్పటి నుంచి పరిచయం, అసలు నో ఇష్యూ ఎట్ ఆల్, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. అంటే హీరోయిన్కి అయితే అన్ని వైట్ కలర్స్ కొనేసి అటు లైట్ కలర్లు వేసి, సో ఇట్లా జరిగింది అది. అంటే ఏంటి ఇప్పుడు 15 minutes యాడ్ చేశారంట? నిజమే, యాడ్ చేయలే. 15 minutes కంటే 3 hours 35 minutes, 3 hours 40 minutes మధ్యలో ఉంది నెంబర్. నేను డబ్బికి తీసుకుపోయింది. ఇప్పుడు కాదు, నేను సక్సెస్ అయిన తర్వాత యాడ్ చేయలేదు. యాడ్ చేయాలి అంటున్నారు, బట్ రాదర్ దెన్ దట్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐ లీవ్ ఎ డైరెక్టర్స్ కట్ టు ద వెబ్. ఓకే కంప్లీట్లీ. సో అంటే మళ్ళీ సెకండ్ టైం చూసే వాళ్ళు ఉంటారు, యాడ్ చేశారంటే ఆ క్రేజ్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఒక సీన్ యాడ్ చేసినా వెబ్లో రిలీజ్ చేయడం అనేది రొటీన్ కదా, చాలామంది చేస్తున్నారు. సినిమాకి యాడ్ చేస్తే అదే అంటున్నారు చేద్దామని, ఇంకా కొంచెం కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సెన్సార్ దాని గురించి మాట్లాడితే ఐసుగడ్డలు వేసే సీను అన్నది నా తెలుగు సినిమాల్లో అలాంటి సీన్ డెఫినెట్గా చాలా కొత్తగా ఆలోచించిన సీను, చాలా రిస్క్తో కూడుకున్న ఆలోచన. అలాంటి సీన్కి సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడమే చాలా గొప్ప విషయం నిజంగా చెప్పాలంటే. ఆ సీన్కి ఐసుగడ్డలు దానికి మీరు అప్రిషియేట్ చేయాలి. దాని నిజానికి మీకు నిజంగా మీరు దానికి ఓకే చెప్పినందుకు మీరు అప్రిషియేట్ చేయాలి సెన్సార్ బోర్డ్ని. అలాంటిది ఏదో ఒక చిన్న వర్డ్కి వాళ్ళు బీప్ ఇచ్చారని చెప్పేసి చాలా కొంచెం అరగంటగానే మీరు ఎక్స్ప్రెస్ చేశారు. మీన్స్ మీ యూనిట్, మీ హీరో అంటే మీరేగా. అంటే ఆ సీన్ని ఓకే చేశారు కదా, వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఒక చిన్నదానికి చెప్పారని వాళ్ళు డ్యూటీ చేశారు. అంటే సెన్సార్ బోర్డుకి ఎందుకు అక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అనే రేంజ్లో కూడా మీరు మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అసలు క్వాలిఫికేషన్, దేన్ని బీపిస్తారు, దేనికి మాట్లాడలేదు. నేను ఏమన్నా అంటే సెన్సిబిలిటీస్. ఇప్పుడు సెన్సార్లో మెయిన్ గై వెరీ స్వీట్ గై, చాలా మంచి వ్యక్తి రాజశేఖర్ గారు. అంటే ఇప్పుడు ఆయన ఒక్కటి సెన్సిబిలిటీస్తో పనవదాడు, ఇంకో 5 మంది వచ్చి కూర్చుంటాం. అందులో ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా అనుకున్న తీసేస్తారు వాళ్ళు. ఓకే. సో అంటే నా ఫీలింగ్ ఏంటంటే
నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇఫ్ యూఆర్ గివింగ్ ఎ డెఫ్ ఇయర్ ఆల్రెడీ పాయింట్ లేదు. విని డిస్కషన్ అయ్యి లేదు బాబు నువ్వు చెప్పింది కరెక్టే కానీ నా ఫీలింగ్ ఏంటంటే దీనివల్ల ఇది అవుద్ది అని నన్ను కన్విన్స్ చేసి ఇది తీసేస్తే ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, బ్లంట్గా లేపేశారు కాబట్టి వీ ఫెల్ట్ బ్యాడ్. ఓకే, వితౌట్ లైక్ ఎనీవేస్ దే ఆర్ గివింగ్ ఏ. సో ఏ ఇచ్చారా అని ఏది పడవచ్చు. మీరు ఇంకోటి మీరు సినిమాలో చూసారా ఎక్కడ కూడా క్లోజప్లు లేవు, టిల్ట్ అప్లు, ప్యాన్ టిల్ట్ డౌన్లో, ప్యాన్ లెఫ్ట్ ప్యాన్ రైట్లు లేవు, ఒక క్లీవేజ్ కూడా లేదు, అంతేందుకు ఒక నడుము కూడా చూపించలేదు, ఒక బ్యాగ్ కూడా చూపించలేదు. అంత ప్యూర్గా ప్రజెంట్ చేసినప్పుడు మాధురి చౌదరిని వాడు తిట్టడం అది ఒక అగ్రెసివ్ వర్డ్. అది మన అగ్రెషన్లో నుంచి వచ్చింది. నీకు పర్సనల్గా మీ మదర్నో ఫాదర్నో లేకపోతే కజిన్నో సిస్టర్నో గర్ల్ ఫ్రెండ్ అలా అన్నప్పుడు ఒకడు అలానే రియాక్ట్ అవుతాడు. వాడు కూడా అమ్మని తిట్టాడు కదా అనే పిచ్చి లాజిక్ నన్ను అడగకూడదు. వాడు అలా రియాక్ట్ అయ్యడం అనేది ఆ సిచ్యువేషన్ కరెక్ట్ అనేది నా డిబేట్. వాడు తిట్టింది ఇంకో మదర్నే కదా, ఆ లాజిక్ ఏంటి అనే క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేదు. గెటింగ్ మై పాయింట్. సో ఆ దాంట్లో చాలా డిబేట్స్ వచ్చాయి, చాలా మంది అదే విజయ్ కూడా ఇది నా ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగాను. ఫిదాలో బాడుకో అన్న వాడికి ఇచ్చినప్పుడు దీనికి ఇవ్వలేదు, ఏంటి దాని పారామీటర్స్ ఏంటి? ఎక్కడో తెలియకుండా వేర్ ఉమెన్ సైడ్ వీ హ్యావ్ బికమ్ టూ సెన్సిటివ్ సమ్ టైమ్స్. అంటే ఉమెన్కి ఉండే రైట్స్, ఉమెన్కి అయినా జరిగితే రియాక్ట్ అయ్యే విధానం. దేర్ ఆర్ నాస్టీ పీపుల్, దేర్ ఆర్ గుడ్ పీపుల్. కంప్లీట్లీ లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళని, కంప్లీట్లీ అలా ఎలా జరుగుద్ది అని చెప్పి ఇష్యూ చేసి వాళ్ళ రైట్స్ కాపాడే శిక్షణ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమైంది అంటే నాకున్న అవుట్లుక్ సొసైటీ మీద, నాకున్న ఒక ఐడియా మీద అమ్మాయి అంటే ఓకే ఓకే ఆహా ఏం కాదు అనే ఒక సాఫ్ట్నెస్ వచ్చేసింది. బాడకమన్నా ఇంకేదన్నా కూడా దానివల్ల అలా వెళ్ళిపోయింది అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే అమ్మాయిని ఎవడో తగులుతాడు వాడు రైల్వే స్టేషన్లో, అందుకే ఆమె రియాక్ట్ అయింది. కొంచెం బోల్డ్ అమ్మాయి, ఎందుకు నాన్న అమ్మాయిలు వెళ్ళిపోవాలి అనే ఒక బేసిక్ థాట్ ప్రాసెస్ని క్వశ్చన్ చేసి ఒక రెబెలియన్ అమ్మాయి భానుమతి అనే క్యారెక్టర్. సో అది మనకు తర్వాత తెలుస్తుంది, కానీ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఇదే ఫీలింగ్. సో అది ఓకే అనిపించి ఉంటుంది సెన్సార్ వాళ్ళకి కూడా. సో అదే గేవ్ ఇట్. మా దానికి అదే రియాక్ట్ అయ్యే వాళ్ళు అక్కడ ఎందుకు రియాక్ట్ కాలేదని నా పాయింట్. ఆడవాళ్ళు కానీ ఎవరు కానీ మాదర్ చౌతికి అంత ఇదైనప్పుడు వాడు దానికి ఎందుకు రియాక్ట్ కాలేదు యూనియన్స్ ఎవరైతే ఉన్నారో? బాడకం అంటే పింప్, అదే ఇట్స్ అ సాఫ్ట్వేర్ వర్డ్. దట్స్ వాట్ ఐ మీన్. అగైన్ షీ ఈస్ గివింగ్ అ మేల్ అబ్యూస్, ఇక్కడ ఇది ఫీమేల్ అబ్యూస్. సో ఈ హైరార్కీస్ ఏవైతున్నాయి, జెండర్ డిఫరెన్సెస్, దానివల్ల ఒక యాడెడ్ సాఫ్ట్నెస్ ఉంది కాబట్టి డిసైడ్ ఇట్స్ ఓకే ఫర్ దిస్ అనేది నా ఫీలింగ్. ఓకే, నేను సెన్సార్ మన యుఎస్ కాపీ అది కూడా చూశాను, ఏదైతే యాస్టీస్గా వదిలేరో డైలాగ్స్ అది నేను చూశాను. ఓకే, ఇంతవరకు ఓకే మాధురి చౌదరి అన్నది కొంతవరకు ఏదో వాడి క్యారెక్టర్ అలా ఉంది అన్నది ఓకే. బట్ అందులో చూసిన డైలాగ్స్ అయితే చాలా దారుణంగా, అంటే అది అసలు తెలుగులో సెన్సార్ చేయడం అన్నది ఇంపాసిబుల్. ఆ బూతులు అది ఏ గట్స్తో అవి పెట్టారు అంటే అవి సెన్సార్ చెయ్యరు అన్న ఇదా, ఒకవేళ చేసినా లిప్ బీప్ ఇచ్చినా కూడా ఫోర్స్ ఉంటుంది అన్న ఫీల్లో పెట్టారు. డీప్లో మాట్లాడడం, మనం ఒకటి ఇమాజిన్ చేసుకొని ఒకటి అనుకొని రాసాము, దానికి ట్రూగా వెళ్దాం అనే ఒక జెన్యున్ అటెంప్ట్. ఆ అటెంప్ట్లో సెన్సార్ ఏమైంది ఇదేమైంది అని అప్పటికి ఆలోచించుకొని కొంచెం పొటెన్సీ తగ్గించారు. కొన్ని సీన్లు అయితే రైటింగ్ లెవెల్లోనే తగ్గించారు. నాకు హిందీలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, రీమేక్ నన్నే డైరెక్ట్ చేయమంటారు. ఇట్స్ స్టిల్ ఇంకా నాట్ ఎట్ కన్ఫర్మ్. నాకు గుల ఉంది ఇప్పుడు, ఎందుకంటే దీని ఒరిజినల్ కంటెంట్ని ఒరిజినల్ తీసుకెళ్ళచ్చు. నో బడీ విల్ స్టాప్ మై వాయిస్. అదొక్కటే ఇంటెన్షన్. అంటే హిందీ సినిమా అంటే ఎక్కువ తెలుగు సినిమా కంటే ఎక్కువ కదా అనే ఫీలింగ్ లేదు. జస్ట్ ఈజ్ దట్ యువర్ వాయిస్ ఈజ్ బీన్ హర్డ్ ప్రాపర్లీ అనే ఒక్క పాయింట్ మీదనే అది జరిగింది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎందుకు అంటే అది అలా పెట్టేద్దామని డిసైడ్ అయ్యాం. మీకు నమ్మకం ఉందా సెన్సార్ వాళ్ళు బీపిస్తారు? సెన్సార్ వాళ్ళు లేపేస్తారని అనుకున్నాను నేను. బట్ నేను దాని ఆల్టర్నేటివ్ డైలాగ్ కూడా డబ్బింగ్లో చెప్పించలేదు. నేను మామూలుగా చెప్పిస్తాడు, పోతే పోయింది అని అనుకున్నా. అంటే చేసేటప్పుడు ఇది ఇంతే ఒరిజినల్ ఉందా, దాని ఒరిజినాలిటీ అలానే ఉంచుదాం, దాన్ని ఎందుకు దాన్ని ట్యాంపర్ చేయడం అనే ఫీలింగ్తో వదిలేశాడు. ఓకే, కాకపోతే మనం అంటే నేనేది ఏంటంటే ఏలియన్ లాంగ్వేజ్ కాదు అది. నాకు తెలిసి మీరు పదం తీయడానికే ఆలోచిస్తున్నారు, క్రౌడ్ చీర్ చేస్తారు. ఎందుకు అంటే మనం అట్లే మాట్లాడతాం, కోపం వచ్చినా ఇరిటేట్ అయినా. ఏంటంటే అబ్యూజివ్ వర్డ్ అనేది ఒక అగ్రెషన్. దాంట్లో లిటరల్ మీనింగ్ తీసి డిసెక్ట్ చేస్తే అంటే డైలీ యూజెస్లో వాడతామని చెప్పేసి మనం డైలీ యూజెస్లో చేసేయని చూపించలేము. రియలిస్టిక్ అప్రోచ్ అని చేసినవి చూపించలేం కదా. దానికి ఒక బ్యారియర్ ఉంది, అందులోనే ఉన్నాం మేము. కాకపోతే ఒకటి రెండు ఎక్కువ కొంచెం దానివల్ల లేపేశారు దాన్ని.
అంటే ఇప్పుడు అంటే యూఎస్లో ఆ సెన్సార్ అన్నది అక్కడ లేదు కాబట్టి యాస్టీగా రిలీజ్ చేశారు, బట్ అక్కడ చూసేది మన తెలుగు వాళ్ళే. కానీ అక్కడ ఇప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లో కొన్ని పోర్న్ వీడియోస్ తెలుగులో రిలేషన్స్, ఆ బ్రదర్ సిస్టర్ మదరు సన్ అనే రిలేషన్స్తో కూడా స్టోరీస్ పెట్టి వాయిస్తో సహా చెప్తున్నారు. దానికి అక్కడ మానిటరింగ్ ఉండదు, సెన్సార్ ఉండదు కాబట్టి అలా చూస్తారు జనాలు. ఇప్పుడు ఏమైంది, అక్కడ యూఎస్లో కూడా ఈ బూత్ పదాలు అలా పెట్టేసరికి రేపొద్దున అక్కడ మానిటరింగ్ ఉండదు కదా అని చెప్పేసి రేపొద్దున ఇంకెవరో డైరెక్టర్ అలా తీసి అక్కడ ప్రజెంట్ చేస్తారు. అంటే అక్కడ కూడా యూట్యూబ్ లాగానే ఇంకా ఉండదని చెప్పేసి అది ఏమంటారు, పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. కాదు, ఎట్లా బూత్ అని రిజెక్ట్ చేస్తారు మన వాళ్ళు. రిజెక్ట్ చేయలేదుగా మన వాళ్ళు. మీరు అన్నట్టు పాన్ ఆ రేంజ్లో బూత్ అన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఇది బూత్ కాదు, ఇది ఎక్స్ప్రెషన్ అంటున్నాను. దట్ ఈస్ వేరే. అంటే నేనైతే ఏంటంటే అదొక ఎడ్జ్, అది కొంచెం అటైతే శృంగారం, ఇటైతే బూత్ అని అంటారు కదా, అలాంటి ఇది అది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పారు వీళ్ళు ఫోన్ ఎవరెవరో రిలేషన్షిప్స్లో కూడా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ అన్ఎథికల్. ఆర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫిలిం మేకర్ అడిగి ఏమనిపించిందో నాది లేదు. బట్ అలాంటిది ఏదన్నా యూఎస్లో అలా ఉంది కదా అని రిలీజ్ చేస్తే పీపుల్ విల్ రిజెక్ట్ ఇట్. పీపుల్ విల్ నాట్ ఓన్ లైక్ దిస్. పీపుల్ ఫెల్ట్ సమ్వేర్ ఇట్స్ మీ, అరే వీడు నాలానే ఉన్నాడు కదా అని ఒక ఫీలింగ్లో చూసారు అది. సో అండ్ ఈ టైటిల్ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి టైటిల్ ఓకే, అర్జున్ రెడ్డి. నేను అది సినిమాలో అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అంటారు. దేశ్ముఖ్ నేను ఎప్పుడు వినలేదు, అది ఏంటది? దేశ్ముఖ్ సర్నేమ్ ఉంటుంది, రెడ్డీస్లో బ్రాహ్మిన్స్లో ఉంటుంది. అవునా? అంటే మన సైడ్, ఇటు సైడ్ తెలంగాణలో కూడా ఉంది. అంటే పట్వారి సర్పంచ్ ఒక 4 గ్రామాలు హోల్డ్ చేసి హూజ్ అ లీడర్, కాల్డ్ దేశ్ముఖ్ రెడ్డిస్. దేశ్ముఖ్ అనేది ఇంటి పేరులా ఉంది. ఇంటి పేరు కాదు కానీ ఇంటి పేరు అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది ఒక బిరుదులాగా వచ్చింది నవాబు నుండి. దేశ్ముఖ్ అంటే ఈజ్ ద కైండ్ ఆఫ్ ఎ లీడర్ దేర్ హు డిసైడ్స్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ కొన్ని జనరేషన్స్ తర్వాత ఇంటి పేరు అయిపోయింది అది. సో బ్రాహ్మిన్స్లో కూడా ఇంటి పేరు ఉంది దేశ్ముఖ్ అనేది. జస్ట్ సౌండ్ బాగుందని థాట్ లైక్. ఓకే. అండ్ ఏంటి మహేష్ బాబు పిలిపించారంట కాల్ చేసి సినిమా చూశాక? ఈజ్ వెరీ, ఐ మీన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈవెన్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో ఇంకా మీటింగ్ అవ్వలేదు, మీటింగ్ అవుతుంది దాన్ని. అంటే ప్రాజెక్ట్ గురించేనా జస్ట్ అప్రిషియేట్ చేయడానికి పిలిపించారా? అప్రిషియేషన్ హీ డిడ్ ఇట్ ఆన్ ద ట్విట్టర్ అయిపోయిందా? ప్రాజెక్ట్ గారిని కలిశాను. దెన్ షీ సెడ్ లైక్ హీల్ కాల్ యూ వన్ డే, లైక్ యూ బీ ప్రిపేర్డ్. ఓకే. మరి ఇంకే ఇదేంటి, మళ్ళీ ఫస్ట్ రీమేక్ వెళ్తారా, ఇతను నెక్స్ట్ తెలుగులోకి వెళ్తారా? రణబీర్ సింగ్తో అర్జున్ రెడ్డి రీమేక్ అని అది వాళ్ళు టీం చూసారంట. సో ఆదిత్య చోప్రా గారు, రణబీర్ సింగ్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు నన్ను కూడా పిలుస్తాంటారు చూసేటప్పుడు. సో ఎనీ ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నా, నేటివిటీ ఇష్యూస్ ఏమన్నా ఇమీడియట్గా ఆన్ స్పాట్ డిస్కస్ చేయడానికి. సో ప్రాబ్లీ ఇన్ డే ఆర్ సో ఐ గో. ఓకే. ఇట్స్ అంటే ఈ కథ రాసేటప్పుడే కొంచెం పొటెన్సీ తగ్గించాను నేను కొన్ని ఏరియాస్లో. సో అక్కడైతే యువర్ వాయిస్ విల్ బీ హర్డ్ కంప్లీట్లీ. సో అది ఒక గ్రీడీనెస్ హిందీలో చేద్దామని. ఓకే. అండ్ మీ అబ్బాయి పేరు కూడా అర్జున్ అంట. నేను షూటింగ్లో మంగళూరులో ఉన్నప్పుడు పుట్టినవాడు. సో నేను ఎప్పుడూ అనుకున్నా అబ్బాయి పుడితే అర్జున్, అమ్మాయి పుడితే రాధా అని. రాధా. సో అబ్బాయి పుట్టిన అర్జున్ అని పెట్టే పేరు. సో అతను టైటిల్ పెడదామని ఇది ఆల్రెడీ లేదు, ఫస్ట్ నుంచి అనుకుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను అనేటాను మా మమ్మీతోటి, వాడికి ప్రణయన్ మస్తు పేరు పెట్టారు, నాకు సందీప్ అని ఆర్డినరీ పేరు పెట్టారు, నాకు అర్జున్ అని పెట్టేది ఉండేది. అర్జున్ అన్న పేరు ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఆ ఇంక్లినేషన్ కూడా ఉంది, ఇష్టమైన పేరు అనేది. క్యారెక్టర్ డ్రివెన్. ఇది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. కదా చాలా ఒక 2-3 ఇంటర్వ్యూలో చెప్పారా మీరు, రియల్ స్టోరీ ఇది ట్రూ స్టోరీ అని వేశారు కదా దీనికి. చాలామంది సోషల్ మీడియాలో అనేది ఏంటంటే ట్రూ స్టోరీ అంటున్నారు కదా, అది ఎక్కడ ట్రూ స్టోరీ మాకు చెప్పాలి అని కొంతమంది వాదన సోషల్ మీడియాలో. అదేంటి ట్రూ స్టోరీ అంటే ట్రూ స్టోరీ ఫీల్ ఉన్న స్టోరీ. ఇప్పుడు నేను మిడిల్ కాలేజ్లో ఉన్నా, నాకు పర్సనలీ ఐ హావ్ సీన్ అ కైండ్ ఆఫ్ లైఫ్. నా ఎక్స్పీరియన్స్ నేను ఊహించుకొని ఫిక్టీషియస్గా రాసింది. కొంచెం మిడిల్ కాలేజ్లో 6.5 సంవత్సరాలు ఉన్నాను నేను ఆల్మోస్ట్. ఆ టైంలో తెలియకుండా నీకు ఇంప్రెషన్ ఉంటుంది, దాంట్లో నుంచి రియలిస్టిక్గా తీసాను కాబట్టి బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ఎ ట్రూ ఈవెంట్స్ అనేది ఒక క్యాప్షన్ లాగా వేసాము టీజర్లో. సో ఓకే, ఇది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా అది కూడా ఇంట్లో వాళ్ళతో డబ్బులు పెట్టించారు, అన్నయ్యతో పెట్టించారు.
నవ్వుతారు. లేదు, డబ్బులు పెట్టించారంటే. అంటే ఓకే, రిస్క్ మీ కథ మీద, మీ సినిమా మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. బట్ అంత ఏం నమ్మాడు అన్నయ్య? అన్నయ్య తమ్ముడా? అన్నయ్య ఎంత ఏం నమ్మాడు? ఎంత అంత ఆల్మోస్ట్ అది ఒకవేళ అది పొయ్యి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? ఓకే, దీని ఆన్సర్ చెప్పే ముందు అన్ననే పిలుద్దాము, అన్నతోటే షేర్ చేసుకుందాం అది. ఓకేనా? ఓకే, రెడీ. ప్రణయ్ గారు రండి ప్లీజ్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి అసలు మీ ఎక్స్పీరియన్స్. అంటే అంత రిస్క్ చేశాడు కదా అన్నయ్య, ఏంటి? ఓకే, మీ సినిమా మీద మీకు నమ్మకం ఉంది, ఓకే. పాప ఏదన్నా వెనకడుగు ఏమన్నా అటు ఇటు జరిగినా కూడా ఆయన పరిస్థితి ఏంటి? నాంతే పిచ్చుంది మావాడికి కూడా ఆల్మోస్ట్ సినిమాల మీద. కాకపోతే యూఎస్కి వెళ్ళి క్రికెట్ సైడ్ డైవర్ట్ అయ్యి బిజీ విత్ హిజ్ లైఫ్. ఓకే, బట్ ఈ ప్రాసెస్ అంతా చూసానండి మా అన్నయ్య. నేను ఫిల్మ్ స్కూల్ పోయినప్పటి నుండి. సో నేను చెప్పే కథలు నచ్చేవి. అండ్ మావాడు ఎప్పటి నుంచో మనం చేద్దామని అనేవాడు. నేను ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ 2 మేజర్ కాన్సన్ట్రేషన్స్. అది కొంచెం టఫ్ జాబ్, దొరుకుతారులే. నేను ఆపేటాను 2012-13 నుండి అనేవాడు మనం చేద్దాం. ఓకే, దెన్ ఈ కథ మేము 2 years డిస్కస్ చేసాం. ఈజ్ ఆల్సో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు సబ్జెక్ట్ మీద. దెన్ వన్ డే ఈ సైడ్ లైక్ నేను ఇట్లే వదిలేసా పిక్చర్ మనం చేద్దామని. దెన్ మా అన్నయ్య నాన్న ఇద్దరు దే కేమ్ ఇంటూ పిక్చర్. మీరు చెప్పండి, ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే మీ పరిస్థితి ఏంటి? Yeah, I mean, we would have backed into 2010, but that's fine. I mean, ఆ రిస్క్ తీసుకున్నాం మేము, క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే ఫస్ట్ అనుకున్నాం ఒక 50-70 పోయినా పర్లేదు, వీడికి డైరెక్షన్ వచ్చింది జనాలు నమ్మితే చాలు, మామూలు పేరు వస్తుంది చాలు అనుకున్నాం. ఫస్ట్ థింగ్ బేసికలీ ఈ ప్రాసెస్, ఈ జర్నీ చూసినాం 7 years నుంచి హౌ యూ వాజ్ స్ట్రగ్లింగ్. వీడు స్టోరీస్ చిన్నప్పటి నుంచి చెప్పేటోడు. మేము ఇద్దరం వీ హ్యాడ్ దట్ ఎబిలిటీ. బట్ దాన్ని స్క్రీన్ మీకు ఎట్లా తీసుకుపోగలుగుతారు అనేది వీని థీసిస్ వర్క్తో ప్రూవ్ అయిపోయింది. ఆస్ట్రేలియాలో వీడియోస్ ఫిలిం చేసిండు. దట్ ప్రూవ్ దట్ హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ. కాకపోతే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ మన దగ్గర చెప్తుంటే ఎవరు పెద్ద రియాక్ట్ కాకపోవడం, నువ్వు బాలీవుడ్ వెళ్ళిపోవనవడం, ఇట్లా కొద్దిగా జరిగేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అవుతుండే మధ్యలో. సో దెన్ వీ థాట్ ఓకే మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం, ఇక మనమే నమ్మకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారు, లెట్ స్టార్ట్ అని చెప్పి. మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూఎస్లో. యా. అండ్ ఈ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల జర్నీ ఇది ఈ సినిమా మీకు? ఇది 4 years ఆల్మోస్ట్. 4 years ఈ స్టోరీ మీద. ఓవరాల్ ఈ సినిమా మొదలైంది 2000. ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద మీరు స్పెండ్ చేసింది ఎంత టైం? వీ స్పెండ్ లైక్ 2.5 years. 2.5 years ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు ఈ సక్సెస్ వరకు చూసిన తర్వాత మీరు తెలుసుకున్నది ఏంటి? ఎక్కడ రీల్ అంటే దినమ్మ కొడితే ఏదైనా చేస్తే మన మనసు పెట్టి చేస్తే కొడతాం రా అన్నది వచ్చిందా, లేకపోతే ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా, మధ్యలో ఎక్కడ డిప్రెషన్కి గురయ్యారా? డిసప్పాయింట్ అంటే డే టు డే కొద్దిగా మా ఇంతకుముందు డిస్కస్ చేసింది కదా, ఆ ఇష్యూస్ కొన్ని, మ్యూజిక్ డైరెక్టర్ అవి కొన్ని ఉండే ప్రాబ్లమ్స్. బట్ ఓవరాల్గా వీఆర్ హ్యాపీ. బట్ ద రిజల్ట్ ఇంత ఓవర్వెల్మింగ్ ఉంటుందని అనుకోలేదు. మా వానికి కొద్దిగా పేరు వస్తుంది, ఇంకొక ఛాన్స్ ఇస్తారు ఎవరో ఒకరు, వీడిని హీ కెన్ డైరెక్ట్ అనేది ఒకటి నమ్ముతారు. మా వాని పేరు బయటకు వస్తే చాలా అనుకుంది. దట్స్ ఇట్. వీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే, జస్ట్ మా వాన్ని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసమే దిగినం తప్పించి ఇప్పుడైనా మీ ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా సందీప్ కాకుండా ఇంకా అదర్ డైరెక్టర్స్ ఏమైనా? అదర్ డైరెక్టర్స్ ఐఎమ్ నాట్ షూర్, బట్ మా ఆవిడ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లీ విల్ కంటిన్యూ ఇట్. తనతో మాత్రమే? యా, ఐ మీన్ దెర్ ఆర్ మెనీ పీపుల్, వాళ్ళు ఫేస్బుక్లో చాలా మంది డైలీ పింగ్ చేస్తారు. ఐ వుడ్ లైక్ టు సే సారీ టు ఎవ్రీ వన్, బికాస్ నేను బ్లంట్గా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నా, బికాస్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో విత్ సమ్ అదర్ పర్సన్స్. సో అది మీరు ఈ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఏం నేర్చుకున్నారు? అంటే కొత్త కదా, మీరు సినిమా ఇండస్ట్రీ కొత్త కదా. అంటే చాలామంది అంటుంటారు అందరికీ సెట్ కాదురా సినిమా ఇండస్ట్రీ. యా, ఒక ఎమోషన్ నమ్ముకొని తీసిండు స్టోరీ. ఐ థింక్ అది క్లిక్ అయిందని అనిపిస్తుంది. బికాజ్ ఐ సా దిస్ మూవీ, మేము ఒక రిలీజ్ ముందు నేను ఒక 5-6 సార్లు చూసిన. రఫ్ వర్షన్ బేసికలీ, మొత్తం టోటల్ వర్షన్ కాదు. నేను 2-3 సార్లు చూసినప్పుడు కూడా నాకు ఎప్పుడు బోర్ కొట్టకపోయేది, బికాస్ నేను వెరీ క్రిటికల్గా చూసేటోని, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూసేటోని. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ గుడ్ అండ్ పీపుల్ విల్ లైక్ ఇట్ అని అనిపించింది నాకు. బట్
లెంత్ వైజ్ కొందరు కంప్లైంట్ చేశారు హియర్ అండ్ దేర్. బట్ నాకు ఒకటే అనిపించింది, ఈ లెంత్ వల్ల అయితే సినిమా ఫెయిల్ కాదు. విజయ్ను శాలిని యాజ్ లవర్స్ చూడలేకపోతేనే, లేకపోతే ఆ క్యారెక్టర్స్ నచ్చకపోతేనే ఫెయిల్ అయింది తప్పించి సినిమా. అదర్వైజ్ యా నేర్చుకుందంటే ఏం లేదు. ఐ మీన్ హార్డ్లీ 10 days ఉన్నా నేను సెట్స్లో. మూవీ మేకింగ్ ప్రాసెస్ కొద్దిగా చూసిన, బేసిక్ ఐడియా అవుతుంది. ఎందుకంటే మా వాడు 10 years నుంచి అదే ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి వీఆర్ డిస్కసింగ్ డైలీ 1 hour కాల్ అయితే ఉంటుంది నాకు డైలీ యూఎస్ నుంచి. సో ఓవరాల్ ఇట్స్ ఎ స్వీట్ జర్నీ. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? నథింగ్ మచ్. ఐ మీన్ ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఈ సినిమా అన్నయ్య ప్రొడ్యూస్ చేశాడు కదా, దాని బిఫోర్ ఎలాంటి ట్రయల్స్ జరిగాయి, ఎటువంటి ఇన్సల్ట్స్ మీరు ఫేస్ చేశారు, ఏదైనా గుర్తున్నాయా ఏమన్నా? అంటే శ్రీకాంత్ నారాయణ డిఓపి ఉన్నాడండి. శ్రీకాంత్ నారాయణ రామ్ గోపాల్ వర్మ గారి డి ఫస్ట్ ఫిలిం అతనిది యాజ్ ఎ డిఓపి. ఓకే ఓకే, నాకు మంచి ఫ్రెండ్. ఇంకంటే నాకు తెలిసి నా తర్వాత అంత డీటెయిలింగ్గా కథ ఎవరికైనా తెలుసు అంటే ఆయనకు మా అన్నయ్యకే. ఓకే, అంటే మేము కలిసి పనిచేద్దాం అనుకోని డిసైడ్ అయినాం. అసలు మేము చాలా డీటెయిల్గా మాట్లాడేటోళ్ళం కథ, ఒక సీన్ ఎత్తుకుంటే. అతనికి కూడా చాలా ఇన్సైట్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది కెమెరాల మీద, లెన్స్ల మీద, దాని మీద. అయితే ఆయన నాకు హెల్ప్ చేసేవాడు వాళ్ళకి వీళ్ళకి చెప్పి కలిపేయడం కోసం. ఎందుకంటే నాకు అసలు కాంటాక్ట్స్ అనేటివి లేవు, నాకు 0 కాంటాక్ట్స్. సో అతను ఏమైందంటే అతనే చేయాల్సింది, కానీ ఏమైందంటే అతను కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, క్రాస్ ఓవర్ ఫిల్మ్స్లో బిజీ అయిపోయాడు. అండ్ దర్ ఇస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. ఇక మన ప్రొడక్షన్లో తక్కువ రెమ్యునరేషన్కి ఆయన మళ్ళీ లాక్కొచ్చి నాకు ఇష్టం లేక ఐ సైడ్ లైక్ శ్రీకాంత్ యూ బీ బిజీ, మనం మళ్ళీ చూద్దాం ప్రస్తుతానికి ఇట్లా వెళ్ళిపోతా అని. సో ఒకటి ఏమైందంటే ఆయన చాలామందిని కల్పించాడు ప్రొడ్యూసర్స్ని. ఒకసారి నా కార్ పంచర్ అయింది. శ్రీకాంత్కి నా మీద ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గడి అనే ఫీలింగ్ అయింది. ఆయనే ఎందుకు బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి కెఫే మెలాన్స్కి తీసుకొచ్చాడు. ఓకే, ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా, నీ సినాప్సిస్ పంపినా, ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ లైక్ డోంట్. సో మేము కెఫే మెలాన్స్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. ఇప్పుడు డైరెక్టర్ వచ్చిండు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేలే నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒక్కసారి అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ నారాజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్గా వేసి, నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో అంటే, డూడ్ నేను అలా కాదు నాకు పని వెళ్ళు. నా శ్రీకాంత్ నాకు అసలే ఎవడు తెలియదు, తెలిసిన వాళ్ళ దగ్గర నన్ను బ్యాడ్ చేస్తాడు. సరే ఏం కాదు భయ్, నీ స్టోరీ ఎట్లుంది అమ్మ, వీళ్ళు వినపోతే అది ఇంకోళ్ళు దొరుకుతారు, వెయిట్ చేద్దాం. సో ఒక సాలిడ్ మోరల్ సపోర్ట్ శ్రీకాంత్ నారాజు నాకు, గుడ్ ఫ్రెండ్. మేమిద్దరం కూర్చున్నామంటే ఇక అది విండోలు తెల్లగైపోతాయి, అంటే తెల్లారుతుంది. సినిమా గురించి మాట్లాడుకొని ఒక సీన్ దగ్గర పాజ్ పెట్టి దాని గురించి మాట్లాడుతుంటే అది తెల్లారిన రోజులు ఉన్నాయి, మార్నింగ్ అయిపోయిన రోజులు. సో దట్ వే హీఈస్ వన్ గై హూ వాజ్ లైక్ ఆ మోరల్ సపోర్ట్. అంటే అరే నువ్వు చేసేది కరెక్టే అని స్ట్రాంగ్గా నమ్మిన వ్యక్తి ఫస్ట్ నుండి. సో నెక్స్ట్ సినిమాకి శ్రీకాంత్ కెమెరా? యా, వై నాట్, డెఫినెట్లీ. బట్ ఆయన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ దిస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. సో చాలామందికి ఏమంటారు, ఫెయిల్యూర్స్ చూడకుండా బ్లాక్ బస్టర్స్ పెద్దగా రావు అంటే ఇక్కడ రేర్ కేసెస్. ఎవరు లైక్ రామ్ గోపాల్ వర్మ, లైక్ కరుణాకరణ్, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ సినిమాకి బ్లాక్ బస్టర్ కొట్టి వాళ్ళకు తెలియకపోవచ్చు, అంటే ఏమంటారు సక్సెస్ వాల్యూ తెలియకపోవచ్చు. ఫెయిల్యూర్స్ కొట్టి ఒక 2-3 ఫెయిల్యూర్స్ కొట్టి ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో, ఆ సక్సెస్ ఎంజాయ్మెంట్ ఏంటో తెలుసు. బట్ మీరైతే ఏం ఫెయిల్యూర్స్ చూడకుండానే ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్లో ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో కష్టాలు పడి ఉండొచ్చు, బోలు ఎవరైనా పడతారు అది. బట్ ఒక ఫెయిల్యూర్ అనేది మీకు తెలియకుండా ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. అది హెడ్ వెయిట్ వచ్చే కొంచెం పొగరు పెరిగే పరిస్థితి ఉంటుంది. మీరు అప్పటి బిఫోర్ సందీప్కి ఇప్పటి సందీప్కి ఏమైనా తేడా ఉందా యాటిట్యూడ్లో కానీ గర్వం? ఏమో నాకైతే ఎంత 12 రోజులే 10 రోజులే చాలు, ఒకరోజు చాలు. నాకేం తేడా తెలియట్లేదు, కానీ ప్రశాంతంగా బయటికి పోయి నిలబడట్లేదు ఇప్పుడు సీరియస్గా. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఓకే ఓకే. రన్నింగ్ కార్లో కూడా ఫోటోలు తీస్తారు జనాలు. అంటే బై మిస్టేక్ ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడడం జరిగిందంటే పెట్టినా పెడతారు, వీడు ఫోన్ మాట్లాడుతున్నాడు. డెఫినెట్ షూర్ చెప్పండి. అంటే ఆ గర్వం రాలేదా? ఎంతో కొంత మనిషి నాకు వస్తుంది. గర్వం కాదు, కానీ నాకేమనిపించింది అంటే వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈజ్ మనం అనుకున్నది మనం బాగుందని ఫీల్ అయింది, అదే జనాలు ఫీల్ అవుతున్నారు. సో కనెక్షన్ కుదిరింది నాకు ఆడిటోరియంకి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాలని భయం అవుతుంది. బల్బు పెరగలేదు, భయం అవుతుంది ఖచ్చితంగా. ఆర్జీ పర్సనల్గా కాల్ చేశారా మీకు? యా అంటే ఏమంటారు ఆయన? అండ్ హీ సెడ్ లైక్ సందీప్, శివాలో అయినా భవానీ శివ క్యారెక్టర్ తప్ప మిగతావి కొంచెం సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నా అని నాకు అనిపించింది. ఫ్రేమింగ్ వైజ్ ఇట్ వాజ్ లైక్ లిటిల్ స్టేజ్డ్, కానీ నీది అట్లా లేదు, నీది టూ మచ్ రాగా వెళ్ళిపోయాను నువ్వు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ పేయింగ్ యూ బ్యాక్ టుడే. డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. హీ కాల్డ్ మీ టు ముంబై. నేను చిన్న పన్నెండు వరంగల్ పోయినా, అదే రోజు విజయ్ పోయిండు. యాక్చువల్లీ ఇద్దరం కలిసి వెళ్ళాలి. సో ప్రాబ్లీ ఐల్ మీట్ హిమ్ సూన్. ఓకే కమలండి. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఇది నా సినిమానే అని ఈ మధ్య నాగరాజు అనే వ్యక్తి నా సినిమానే అని ఒకటి ప్రెస్కి ఎక్కారు. దానికి ఫుల్ క్లారిటీ ఏంటో ఇచ్చేయండి ఇక్కడ. ఏం చెప్తామండి, నా సినిమా అంటే అది ఎప్పుడో మన ఫిబ్రవరిలో రిలీజ్ అయిందంట, 2017. సో నేను స్టార్ట్ పెట్టింది జూన్ 2016. సో హౌ ఇట్ విల్ బీ హిస్ సినిమా అంటే, నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాది బైపీసీ ఇంటర్మీడియట్. ప్రతిసారి ఇంటర్మీడియట్లో బయాలజికల్ రికార్డ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఇస్తాయి. ఇంత దొడ్డ రికార్డు 200 డయాగ్రామ్స్ ఉంటాయి. మా బ్యాచ్ అప్పుడు ఏమైందంటే, మా సీనియర్ బ్యాచ్ రికార్డులు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. జనరల్ ఏమైందంటే, రికార్డ్ అయిపోయిన వెంటనే దిల్ పీర్స్ విత్తే ఇంత దొడ్డ పిన్తో పీర్స్ చేస్తారు, సో దట్ అది యూజ్ అవ్వద్దని. అది చేయలేదు. సో అందరు ఏంటంటే 3 నెలల ముందు తెచ్చేసుకున్నారు. ఆ ఫ్రంట్ పేపర్ చింపేసి ఇలా అంటించుకొని నేమ్ పెట్టి హాల్ టికెట్ నెంబర్ పెట్టి సబ్మిట్ చేస్తున్నారు. I was a good painter and I was good with the diagrams, good with the lenses. I'm an artistic guy. I didn't want to do that. వాడేసింది అంటే పెద్ద పట్టించుకోరేవాడు. కానీ నేను ఎగ్జామ్ టైంలో కూడా దానికి 20 రోజులు కేటాయించి డయాగ్రామ్ వేసుకుంటాను, పిచ్చోన్లా చూసారు. ఇంకా దొరుకుతుంటే ఎందుకు చేయట్లేదు. నేను అటువంటిదే చేయనప్పుడు నాకు అవసరం లేదంటే, నాకు ఇప్పుడు చాలామంది రైటర్స్ వాళ్ళు వీళ్ళు కథ చెప్తాం అదంటే నేను చెప్పేటోనే, నీ కథ నా కథ కంటే ఎక్సైట్ చేసే తప్పని అసలు తొంగి కూడా చూడలేను అటు సైడ్. నాకున్న ఐడియాస్ నేను 2 సంవత్సరాలకు 1.5 ఇయర్కు ఒక సినిమా తీసుకున్నా చాలు. మొత్తం లైఫ్లో ఒక 20 సినిమాలు తీసిన ఐమ్ హ్యాపీ. ఐ డోంట్ నీడ్ టు కాపీ సంబడి. అంటే అంతకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా వేయలేము అతను. ఐ టోల్డ్ మీ, నా మెసేజ్ చేశాడు నేను, చాలా సెంటిమెంటల్ మెసేజ్, మిమ్మల్ని భద్రకాళి మాత క్షమించదు మీరు ఏవో అనే మెసేజ్ చేస్తే నేను అది డోంట్ నీకు ఇఫ్ యూ థింక్ దట్ ఐ కాపీ గో హెడ్ లీగల్లీ. నీ కాపీ నా కాపీ ప్రజెంట్ చేసి విల్ గో లీగల్లీ, దెన్ దట్స్ ఇట్. ఐ కాంట్ లీగల్గా పోలేదు ఇంకా ఏదో నోటీస్ పంపిండు. సో మెసేజ్ పర్సనల్గా పెట్టాడా? ఓకే సరే. ఫైనల్ ఇది మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? సందీప్ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? అంటే నాకు అనిపించింది ఏంటంటే, వెన్ యూ బిలీవ్ సంథింగ్ స్ట్రాంగ్లీ గో ఫర్ ఇట్ అని నాకు అనిపిస్తుంది దీని తర్వాత. ఎందుకంటే అది ఉండింది, ఇప్పుడు ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు 3 గంటల సినిమా, 3 గంటల 2 నిమిషాలు, 3 గంటల 1 నిమిషం 47 సెకండ్లు, 22 ఫ్రేమ్ల సినిమాలు ఎంత, రాహుల్ ద్రవిడ్ది కలుపుకుంటే 3 గంటల 9 నిమిషాలు 8 నిమిషాలు. అందరూ అన్నారు అసలు బ్లంట్గా అసలు చూడరు ఈ సినిమా. అన్నారు ఎందుకు చూడారా ఈ సినిమా మ్యాటర్ ఉంటే చూస్తారు. కొన్ని సినిమాలు 10 నిమిషాలకే బోర్ కొడుతుంది మనకు, డ్రైవింగ్ ఫోర్స్ కరెక్ట్గా లేకపోతే. సో ఎవ్రీబడి, దర్ ఇస్ నో అదర్ పర్సన్, ఇంక్లూడింగ్ మా అన్నయ్య కూడా డౌట్ వచ్చింది ఒక టైంలో. కానీ మా అన్నయ్య ఇంకా రిలీజ్కి ముందు వారం రోజుల ముందు ఒక 10 సార్లు చూసుంటాడు. దెన్ ఈ సైడ్ ఓకే, బట్ ముందు కూడా డౌట్ ఉండే. శాలిని ఉంది కదా, షీ ఈజ్ వెరీ ఆర్టిస్టిక్ పర్సన్. అమ్మాయి, ఆ అమ్మాయికి తప్ప నాకు తెలిసి అందరికీ డౌట్ ఉండే. 3 గంటల వల్లే ప్రాబ్లం అయింది సినిమాకు, లేకపోతే ప్రాబ్లం లేదు. అంటే నేను గట్టిగా నమ్మేటోని. ఇక అంటే ఒక స్టేజ్లో ఎట్లా అంటే, ఇక నేను ఆ వ్యక్తి పేరు చెప్పలేను, నేనేం చెప్పినా అంటే, ఒకవేళ ఈ సినిమా పోతే ఐదర్ నేను ఆస్ట్రేలియా కన్నా పోతా, లేకపోతే వరంగల్ పోయి మా నాన్న గ్రెయిన్ మార్కెట్ బిజినెస్లో కూర్చుంటా. ఈ ప్రొఫెషనల్ అయితే ఉండ. నాన్నది గ్రెయిన్ మార్కెట్, మెయిజ్, కాటన్, మిర్చి బిజినెస్. నేను బేడ కూర్చుంటా.
లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, సినిమా ఇండస్ట్రీ అయితే ఉండ. ఎందుకంటే ఇట్స్ ఎ స్లాప్, ఇట్స్ ఎ షేమ్. నువ్వు అంత గట్టిగా నమ్మి ఇంత రీసెర్చ్ చేసి రాసి చేసింది ఎక్కలేదు అంటే, ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత దెన్ ఇంకా నెక్స్ట్ ఇక ఏవి కూడా దర్ ఇస్ నో పాయింట్. యువర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ క్వశ్చన్ ఇన్ సచ్ ఎ బ్యాడ్ వే దట్ ఈస్ నో పాయింట్ స్టికింగ్ టు దిస్ ప్రొఫెషన్ అనేది నాకు అని చెప్పేస్తే ఏ సందీప్ అదంతా మాట్లాడుతున్నా సర్లే నీ ఇష్టం అని ఫోన్లు పెట్టేసారు జనాలు. సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఈజ్ నాట్, నాకు సంగీతం తెలీదు, బట్ మ్యూజిక్ నేను రామి కూర్చొని తీసుకొచ్చిన అవుట్పుట్ మీద ఇప్పుడు బీజిఎం గురించి స్పెషల్ మెన్షన్ ఉంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అంటే సినిమా హిట్ అయిన దానికంటే బీజిఎం క్లిక్ అయిన దాని మీద నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఒక ధైర్యం వచ్చింది, మనం అనుకున్న కథకి, మూడ్కి, ఆ లైట్కి, ఆ కాస్ట్యూమ్కి ఈ మ్యూజిక్ పడితే బాగుంటుందని ఏదైతే అనుకుంటున్నామో దట్ ఈస్ వర్కింగ్ అనేది ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ. అండ్ అమ్మాయి డబ్బింగ్ చెప్పే విషయంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అమ్మాయి? డబ్బింగ్ చెప్పేసేది ఉచ్చారణ ప్రాబ్లం ఉండేది. ఆ ఉచ్చారణ ప్రాబ్లం అంటే ఒక 6 days చెప్పాము డబ్బింగ్, మార్నింగ్ టు లంచ్ వర్క్, ఇట్ వాజ్ ఆల్ సెట్. ఎందుకంటే ఆ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్లకి వాయిస్ తీసేస్తే దేర్ ఇస్ నో పాయింట్, ఇంకా వాళ్ళ ప్రాణం తీసేసినట్టే వాయిస్ తీసేస్తే. సో షీ వాజ్ ఆల్సో రెడీ అండ్ ఐ వాజ్ వెరీ కీన్ దట్ ఈ అమ్మాయితో డబ్బింగ్ చేపించాను. ఎందుకంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ అమ్మాయి కాబట్టి ఉచ్చారణలో కొంచెం ప్రాబ్లం ఉన్నా, నాన్ తెలుగు అనిపించినా ఇట్స్ ఓకే. సో అమ్మాయి ఇచ్చిన డెడికేషన్, టైమ్, పేషెన్స్ ఈ ఫిలింకి గ్రేట్. ఈవెన్ నాట్ టు మెన్షన్ విజయ్ ఇన్ విచ్ వేస్. మేము ఒక దాదాపు 8 or 10 days చేసాం వర్క్షాప్. ఆ వర్క్షాప్లో తెలిసిపోయాను నాకు, ఇది చూసినాడు మాత్రం ఫ్రీజ్ అయ్యి చూస్తాడు ఈ ఎమోషన్ని. ఇక అది ఎంతమందికి నచ్చుతుంది, అంత హిట్ అవుతుంది అనేది మన చేతిలో అయితే లేదు. బట్ ఈ రేంజ్లో రావడం ఐమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వర్క్షాప్ అన్నది ప్రతి సినిమాకి అది అప్లై చేస్తారా? చేయాలి. ఎందుకంటే నేను ఎవ్రీ క్యారెక్టర్కి ఐ రైట్. కరెక్ట్. రేపు పొద్దున ఒక స్టార్తో తీస్తారు, అయినా చేస్తారా? వై నాట్? ఒప్పుకుంటారా మన తెలుగు హీరోలు? ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు అంటే వెన్ దే సీ ఏ రీజన్ అంత చల్ నేను చెయ్యాలని అనరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను రాసి నా దగ్గర ఉన్న ఐడియాస్ అయినా, రెడీ ఉన్న స్క్రిప్ట్స్ అయినా చూసుకుంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. సపోజ్ వాడు మెకానిక్ అయినా, మెకానిక్లో కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ జనరల్ ఇచ్చి ఐమ్ సేయింగ్ ఎగ్జాంపుల్. సో అంత స్ట్రాంగ్ డ్రివెన్ క్యారెక్టర్ రాసినప్పుడు దానికి ఆ క్యారెక్టర్ కొన్ని యాంటిక్స్ ఉంటాయి, దానిలోకి తీసుకురావాలన్నప్పుడు ఇవి నీడ్ అ వర్క్షాప్. దిస్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా స్వదేశ్ లాంటి ఫిలిమ్స్, చాలా ఫిలిమ్స్ దే డిడ్ వర్క్షాప్స్. కాకపోతే మన దగ్గర వీఆర్ నాట్ యూజ్ టు ఇట్. సో వెన్ దే సీ ఎ జెన్యూన్ అటెంప్ట్, ఐ థింక్ వాళ్ళు కూడా దే విల్ నాట్ సే నో. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. అది అనేది అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి ఒక డిక్షను, ఒక మాట్లాడే విధానం, ఒక స్టైల్, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అది నేను చాలా క్లియర్గా రాసుకుంటా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంచనమ్మ గారు ఉన్నారు. ఆవిడకి చాలా బ్యాక్ స్టోరీ రాశాను నేను. అర్జున్ కజిన్ సిస్టర్ని ఏడిపిస్తే వాడు 10th లో ఉన్నప్పుడు వాడు ఏం చేసి ఉంటాడు అనేదాన్ని నా దగ్గర బ్యాక్ స్టోరీ ఉంది. అది సినిమాలో ఉండదు, అది నా సొంత గుల. అది అంటే నాకు ఒక ఐడియా వస్తుంది. ఎనీ గివెన్ సిచ్యువేషన్, ఇప్పుడు అర్జున్ రెడ్డి అనేవాడిని ఒక సిచ్యువేషన్లో పెడితే వాడు ఎలా బిహేవ్ చేస్తాడని నేను 100% చెప్పగలుగుతాను. ఇప్పుడు స్ట్రైట్ అడగండి మీరు నన్ను క్వశ్చన్, అర్జున్ రెడ్డి పలానా పబ్లో, స్వీడన్ పబ్లో, స్వీడిష్ కల్చర్ ఉన్న పబ్లో వాడి సిచ్యువేషన్లో ప్లేస్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే నేను రియాక్షన్ చెప్తాను. సో దట్స్ వై ఐ రైట్ క్యారెక్టర్ డీటెయిల్. సో ఇప్పుడు కాంచనమ్మ గారికి కూడా చాలామంది అడిగారు ఎందుకు కాంచనమ్మ గారు అంటే, ఐ ఫెల్ట్ లైక్ ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న తర్వాత కూడా వాడి ఎమోషన్ కూడా అర్థం చేసుకొని షీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ హిమ్ బ్యాక్. అలా అనుకున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మల్టీ లింగ్విస్టిక్ ఉండాలి, నానమ్మ కొంచెం చదువుకున్నవాడు ఉండాలి. సో అది దట్ ఈస్ ద రీజన్. సో సో మీరు నాకు తెలిసి మీ స్టఫ్ ప్రకారము ఎవరిని పెట్టుకున్నా, అంటే టెక్నీషియన్స్ని ఎవరిని పెట్టుకున్నా మీరు సినిమా చేయగలరు అన్నది నేనైతే నమ్ముతున్నాను. అలా అంతేగా, దే షుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్. కాంట్రిబ్యూట్ ఎవరు చేస్తారు, బట్ టేస్ట్ అనేది ఒకటి డైరెక్టర్కి ఉండాలిగా. అదే చూపిస్తుంది అర్జున్ రెడ్డిలో, అదే కనబడుతుందిగా. ఇట్స్ ఏ డైరెక్టర్స్ మూవీ అన్నట్టు. ఓకే, ఎనీవే సందీప్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కెలి క్వశ్చన్ అడిగారు మీరు. ప్రతిసారి కాఫీ బ్రేక్ అని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దడబడుతుంది, నేను ఏం అడుగుతాడో ఏమవుతుందో అని. థ్యాంక్ యూ. మొత్తానికి నా కోరిక మన్నించి మొత్తం ఇంటర్వ్యూ తెలుగులో ఇచ్చినందుకు. ఐ నో యువర్ డిఫికల్టీస్.
అంటే ఎక్స్ప్రెషన్ బెటర్ ఉంటుందండి. చాలా మంది I know. అమ్మాయి ఏంది ఇంగ్లీష్ అని కాదు, తెలుసు నాకు ఐ నో బట్ చాలామంది మన ఓకే ఆల్రెడీ అన్ని ఇచ్చారు, చాలా ఇచ్చారు ఇప్పటికి పని కాబట్టి మనది ప్యూర్ తెలుగులో మాట్లాడుకుందామని నేను చెప్పాను, అంతమించి ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మొత్తం సినిమా ప్రొడక్షన్ అంతా డాడీ చూసుకున్నారన్నారు కదా, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే బిజినెస్లో ఆయన పర్ఫెక్షన్ ఏంటో ఉండొచ్చు, బట్ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఇక్కడ ₹1 దగ్గర ₹2 చూసి చూడనట్టు వదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఈగోస్ ఉంటాయి, అవన్నీ మేనేజ్ చేస్తూ ఒక కొత్త వ్యక్తి ఎలా డీల్ చేశాడు? అంటే నా ఫీలింగ్ ఏంటంటే మా ఫాదర్కి ఆల్మోస్ట్ ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో, అకౌంటింగ్ నుంచి మ్యాన్ మేనేజ్మెంట్ ఏదైనా. అంటే మా ఫాదర్కి నేను ఫస్ట్ కొంచెం లిటిల్ డీటెయిల్ ఇచ్చిన, మేనేజర్ అంటే ఇది, కోఆర్డినేటర్ అంటే వీళ్ళు, టీమ్ అసిస్టెంట్ అంటే ఇది, ఒకవేళ ఒక హీరోయిన్ వస్తే వాళ్ళ అకామిడేషన్, వాళ్ళ పికప్, ట్రావెల్, ఇటువంటి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈ గాట్ కంప్లీట్ ఐడియా అబౌట్ ఇట్. దాని తర్వాత దెన్ ఇంకా ఎట్లా చేసిండంటే ఇక మనది అనుకున్నప్పుడు కూర్చొని చేసేది ఈగోస్ వస్తాయి కదా, కొత్త వ్యక్తి వచ్చి ఏంటంటే అన్నట్టుగా ఒక డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తితో ఈగోస్ వస్తాయి. యా అంటే ఈగోస్ తీసుకునేంత సీనియర్ వ్యక్తులు కూడా ఎవరు లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలు మేనేజర్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఎన్ని ఫ్రేములు పడతాయి, లేకపోతే ఎంత టైం స్పెండ్ చేస్తాం, ఆ సీన్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ లొకేషన్ ఇంత స్పెండ్ చేయొచ్చు అనే క్లారిటీ నాకున్న తర్వాత ఇంకా మిగతా పేమెంట్ ఆ ఇష్యూస్ అదే కదా చూసుకోవాల్సింది. అది హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజయ్ స్వరూప్ గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ సార్ నేనే ప్రొడ్యూసరు, మీ పేమెంట్ గురించి కూడా నేనే మాట్లాడాల్సి వస్తుంది సార్ చెప్పండి అంటే, డబ్బులు వచ్చి మాట్లాడతాను, డోంట్ టాక్ అబౌట్ మనీ సందీప్, దిస్ సబ్జెక్ట్ లుక్స్ సో ఫ్రెష్ అండ్ న్యూ, ఇలాంటి దానికి యూ అప్రోచ్డ్ మీ, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, డబ్బుల నుంచి మాట్లాడగానే. అంటే అలా నాకు అన్నీ కుదిరినాయి. కాంచనమ్మ గారిది కూడా ఎవరైతే వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి అసలు ఇంకా నేనే డైరెక్ట్ మాట్లాడేసరికి కథ చెప్పిన తర్వాత దే డెంట్ స్పీక్ మచ్ అబౌట్ మనీ. అంటే వాళ్ళతో పాటు మేనేజర్లు రావడం అటువంటివి కూడా, ఆయన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోయారు, అసలు ఏ ఇష్యూస్ లేకుండా. సో అటువంటివి కూడా ఇష్యూస్ లేకపోయేసరికి మా ఫాదర్ వరకు పోవడమో లేకపోతే ఈగో క్లాష్ అటువంటివి ఏం లేవు కాబట్టి స్మూత్గా జరిగింది. దానికి తోడు నా డైరెక్షన్ టీం కూడా వాళ్ళకి ఇచ్చే శాలరీ వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే లేదు. అందరూ సాఫ్ట్వేర్ వల్ల ఆల్మోస్ట్ అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ ఒకతను ఫార్మసీ, గౌతమ్ అని మల్టీమీడియా. అంటే వాళ్ళు ఇప్పుడు మామూలు అసిస్టెంట్ డైరెక్టర్లు 6 వెళ్ళిపోతారు, నేను 1 వరకు ఉంటే నాతో పాటు 1 వరకు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు చేసిన వర్క్కి ఇప్పుడు నేను ఎన్ని పైసలు ఇచ్చినా కూడా బ్యాలెన్స్ కాదు. సో అది అట్లా కుదిరినాయి అన్నీ మంచిగా. సో మా ఫాదర్కి కూడా ఇదేదో కొత్త ప్లేసు, ఒక ఫారినర్లా ఫీల్ అవ్వలేదు సెట్లో, అలవాటు అయిపోయింది త్వరగానే. అంటే ప్రీ ప్రొడక్షన్ నుంచే ఇన్వాల్వ్ చేశాయి కాబట్టి. అంటే నాకు అనిపించేది ఏంటంటే ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఇటలీ, ముసూరి, రిషికేశ్, డెహ్రాడూన్, మ్యాంగ్లూర్, హైదరాబాద్, వికారాబాద్, ఎక్కడెక్కడ షూట్ చేసినాం. క్లారిటీకి ఎంతెంత అవసరం ఉందో అంతే షూట్ చేసుకున్నాం. యూ విల్ నాట్ బిలీవ్ ఏ బడ్జెట్ అయితే అనుకున్నాం ఆ బడ్జెట్లో షూట్ చేసినాం సినిమా. బడ్జెట్ ఎక్కువైంది ఎక్కడ అంటే కొంచెం మంగళూరులో ఎక్కువైంది, కొన్ని పేపర్ మీద లేనివి వచ్చినాయి ఖర్చులు, నాకు ఐడియా లేనివి, అది ప్లస్ ఈ డిలే వల్ల ఖర్చు అయింది. మీకేం ప్రాబ్లం లేకపోతే సినిమా బడ్జెట్ అంతా చెప్పగలరా? మొత్తం వి షార్ట్ టోటల్ మూవీ మేకింగ్ 4 crores అయింది, మార్కెటింగ్ ఒక 1 crore. సో మిస్లేనియస్ అన్నీ కలుపుకుంటే 5-10 మధ్యలో అవుతుంది. మరి ఇంత క్రేజీ ప్రోడక్ట్ బిజినెస్ ఎందుకు లేట్ అయింది? అంటే బికాజ్ టీజర్ ఎంతైతే జనాలకు పోయిందో డిస్ట్రిబ్యూటర్లకు కూడా కొద్దిగా, అంటే మామూలు ఎగ్జిబిటర్లు వీళ్ళకి భయం ఉండే, క్రేజ్ వచ్చింది కానీ ది థాట్ లైక్ ఇది ఫ్యామిలీలు చూస్తారో లేదో, ఈ భయాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే హార్ష్ లాంగ్వేజ్ ఉండేసరికి టీజర్లో అట్లా కొద్దిగా డిలే అయింది. ఇంకా విజయ్ ద్వారకా సినిమా కోసం మధ్యలో డేట్స్ ఇచ్చేసరికి షేవ్ చేశారు. సో ఆ ప్రాసెస్లో మళ్ళీ గడ్డం పెంచడానికి ఒక 2-3 నెలలు డిలే అయింది. 70 days. యా, వీ కాంట్ రిమూవ్ అవర్ ఆఫీస్ ఇన్ దో 70 days, రైట్? లైక్ ఆ ఆపరేటింగ్ కాస్ట్ అవన్నీ కొద్దిగా యాడప్ అయినాయి, అట్లా కొద్దిగా ఓవర్ బడ్జెట్ అయింది. బట్ వీ థాట్ మేము అనుకొని దిగిన దానికి మిస్లీనియస్ ఒక 25% అయిందని మేము మెంటల్లీ ఉండే. మనం చెప్పకపోయినా నేను మా ఫాదర్
ముందే ప్లాన్ చేసుకొని ఉండే బ్యాకప్. సో ఓవరాల్ అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మంగళూరులో షూట్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు కళ్యాణ్ అని, ఆ సీనియర్ క్యారెక్టర్ చేసింది ఆడే, ఆయన పేరు కళ్యాణ్ పెట్టేసిన. వాడు నాకు 12 days రెక్కి చేసినాడు. ఫస్ట్ మనం ప్రొడక్షన్ అనుకున్నప్పుడు మంగళూరు వెళ్ళిపోయాను. అంటే ఇంత 14 రోజులు అవుట్డోర్ మన కెపాసిటీలో లాగలుగుతామా లేదా అని ఐడియా తెచ్చుకోవడం కోసం 12 రోజులు ఉన్నాం. అన్ని లొకేషన్లు తిరిగినా, వాడు మొత్తం తిరిగి చూపెట్టాడు. అక్కడ అసలు వేరే ఏ ప్రొడ్యూసర్ అయినా నీకు ఆ లొకేషన్ దొరికాయి, ఆడ లోకల్ వాడు ఉంటుంది తప్ప. వాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడ, నా కాలేజీలో సీనియర్. సో తులు మాట్లాడేది ఉంది. అది ఫస్ట్ ఆ రోల్ నేను చేద్దాం అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను నేను. కళ్యాణ్ చూసినాక నాకు అనిపించింది కళ్యాణ్ అడుగుదాం. వాడు చెప్తే నేను చేస్తారా మామ అన్నాడు. సో అది అట్లా వర్కౌట్ అయింది. వాడు లేకపోయింటే అసలు మంగళూరులో షూటింగ్ ఇంపాసిబుల్. ఓకే ఓకే. సో అట్లా కొన్ని కుదిరినాయి బాగా. లొకేషన్ రికీ చేసినప్పుడు ఈ లొకేషన్కి ఎంత ఛార్జ్ అవుతుంది అంటే డైలీ ఖర్చులు అనుకున్న 20 పెరిగింది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని పర్ఫెక్ట్గానే కొన్ని మంగళూరులో అవుట్ ఆఫ్ ద బ్లూ ఖర్చులు వచ్చి పడినాయి. అంటే ఇక మా నాన్న నాకు చెప్పేటోడు కాదు. దసరా సెలవులు ఇవి అవి ఉండే యూనిట్ మొత్తం తీసుకుపోయినా అక్కడ 50-60 members వి టుక్ దే. సో ఇది డబుల్ బేటా, దసరా ఉండి సండే ఉండి ఇంకేదో ఉండి 2.5 ఏదో అన్నీ అదైనా ఎక్స్పెక్టెడ్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ నాకు చెప్పలేదు. సెలవు ఇంత సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నాడు వదిలేద్దామని. తర్వాత తెలిసినాయి కొంచెం ఎక్కువనే అని. సో దట్ వే నాకు కూడా అదే మీరన్న భయమే ఉండే మా నాన్న ఎట్లా హ్యాండిల్ చేస్తాడని. కానీ ఓవరాల్ ప్రాసెస్లో ఒక్కటి ఉండే, సినిమా తీయడం అయితే తీస్తాం అంత బాగానే ఉంది, మనవాడు తీయగలుగుతాడన్న కెపాసిటీ తీసేసినే ప్రూవ్ చేసిండు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఓన్లీ ఒకటే ప్రాబ్లం, అసలు ఇది బయటికి వస్తుందా, దీన్ని బయటికి వచ్చే ప్రాసెస్ డిస్ట్రిబ్యూషన్ గట్టిగా ఉండాలి. సో ఏషియన్ గైస్ అండ్ KFC దే డిడ్ అమేజింగ్ జాబ్. The way they presented. మాట్లాడుతున్నాము సునీల్ గారం గారి గురించి మాట్లాడుతున్నాము. ఆయన ఇంపార్టెన్స్ చెప్పండి ఈ ప్రాజెక్ట్. లైక్ he did like ఆయన స్ట్రాటజికల్లీ సిటీలో మొత్తం అక్కడ ఒక కార్నర్కి ఇక్కడ ఒక కార్నర్కి మెల్లగా ఓపెన్ చేసిండు ప్రీమియర్ షోస్. 60 ప్రీమియర్ షోస్ పడ్డాయి హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్. ఎంటైర్ స్టేట్ లైక్ 108 పడ్డాయి. పెద్ద మూవీకి పెద్ద స్టార్ ఉంటే కూడా ఈ రేంజ్లో పడవు. బట్ యూత్ లైక్ వాళ్ళకి ఆల్రెడీ 6 నెలలు వెయిట్ చేస్తారు. దే వర్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఈ సినిమా ఎప్పుడు చూడాలని. संदीप मैं सुबह आया, बोला कि शाम में आज प्रीमियर छोड़ते बोले, तो मेरे स्टाफ देख के सोचे कि अरे पागल हो गया है. ఫస్ట్ షో ఓపెన్ చేసిన 25 నిమిషాలకు హౌస్ఫుల్. అంటే ఈవెన్ బుక్ మై షో పీపుల్ వర్ లైక్ కంగ్రాచులేటింగ్ లైక్ వాట్ ఈస్ దిస్ మ్యానీ అని. సో దట్స్ ఆల్ గ్రేస్ వర్కౌట్ అయింది. అట్లా తెలిసిన ఫ్రెండ్ ఫోన్ చేశాడు యూఎస్ నుంచి. యూఎస్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ప్యాక్డ్ హౌస్తో ఎప్పుడు చూడలేదంట తను. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఈవెన్ ఉంటాయండి లైక్ పవన్ కళ్యాణ్ సినిమాలో పెద్ద హీరోస్ మహేష్ బాబు వీళ్ళు అన్ని ఫుల్ అయిపోతాయి. బట్ మేబీ చిన్న సినిమా హీ మైట్ హ్యావ్ నాట్ సీన్ దాట్ వే. ఒక్కో రోజు కొన్ని రోజులు ఏంటంటే వీక్ డేస్ పోయినప్పుడు యూజువల్లీ ఫుల్ ఉండవు. బట్ లక్కీలీ ఫస్ట్ 2 weeks లైక్ మై మండేస్ ట్యూస్డేస్ కూడా కొద్దిగా ఫిల్ అయినాయి. డిస్ట్రిబ్యూటర్ చెప్తుండే ఒకటి ఉండే యూఎస్లో ఇది యూఎస్లో ఇది నడవదు. హిట్ టాక్ వచ్చిన యూఎస్లో అంత మ్యాడ్గా చూడరు ఈ సినిమాని, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద అబ్యూజివ్ లాంగ్వేజ్ అని. ఒక 3-4 days తర్వాత ఉమెన్ క్రౌడ్ పెరిగింది సినిమా. దట్ ఈస్ లైక్ ఎ బ్లెస్సింగ్ అది. ఆయన ఏంటి ఇంతకుముందు యాక్టింగ్ ఆ క్యారెక్టర్ చేసేవని అన్నారు కదా. నాకు మొన్న టీవీలో ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు యాటిట్యూడ్ చూస్తే ఈయన మంచి విలన్ అయ్యే ఇది ఉంది. కళ్యాణ్ గారు నన్ను అంటున్నారు అది అట్లాంటిది సీరియస్లీ మంచి విలన్ అవ్వచ్చు. అంటే నాకున్న లిటిల్ కామన్ సెన్స్తో వాట్ ఐ కెన్ థింక్ ఈజ్ లైక్ ఐ కెన్ యాక్ట్ ఇన్ అ గివెన్ సిచ్యువేషన్. బట్ మనం జడ్జ్ చేసుకోలేం కదా. ఫస్ట్ అయితే ఆ సీనియర్ క్యారెక్టర్ నేను చేసేద్దాం అనుకున్నా, ఆ తొలు డైలాగ్స్ అవన్నీ. ఇక నాకు ఇక మావాడు మల్టీలింగ్విస్టిక్ కళ్యాణ్ గారు. మావాడు సినిమాలు ఉన్నాడు, చాలా మందికి తెలియదు. ఏ సినిమా? ఈ సినిమా ఒక షార్ట్ ఫుట్బాల్ వాలీబాల్ మంగళూరు ముసిరి సాంగ్ లో ఆ ఫ్రెండ్ ఒకటి వెనక చూపిస్తుంటాడు కదా, ఇట్లా మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, మీ గర్ల్ ఫ్రెండ్ సెల్ లో వెయిట్ చేస్తుంది అని వాడు వచ్చి హిందీలో మాట్లాడతాడు. దాని లెంత్ అని చెప్పి లేపేసిన వెనక నుండి షార్ట్ పడింది అంతే. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటారా? మన రాహుల్ రామకృష్ణ అమేజింగ్ అయ్యి ఇంకా ఏం చెప్పాలా రాహుల్ గురించి. అది చాయిస్ అది కూడా విజయ్ చాయిస్ కదా. విజయ్ కాదు, నా 25th నైట్ 2015 ఆ రోజు 2015 ఆ రోజు నా బర్త్డే. విజయ్ వచ్చిండు, ఇట్లానే కింది వరకు పోతున్నా పార్కింగ్ వరకు. అప్పుడే రాహుల్ వెళ్తున్నాడు, ఫుల్ పొడుగు చుట్టుతాడు. చూసి మాట్లాడినా నాకు అనిపించింది, అమ్మా ఈ చిన్న హెయిర్ కట్ చేసి నీట్ షేప్తో చూపిస్తే బాగానే ఉంటుంది. ఆ డిక్షన్ అంతా అర్థమైపోయింది.
మనకు ఆ లాంగ్వేజ్కి ప్రాపర్ కరీంనగర్ డిక్షన్ కావాలి, అట్ ద సేమ్ టైం కొంచెం ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా మాట్లాడేవాడు కావాలి, ఎందుకంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి. ఆ రెండు క్వాలిటీస్ ఫుల్గా కనిపించినాయి. దానికి ముందు రోజే ప్రియదర్శిని పిలిచి సెట్ చేసిన, మొత్తం ఆల్మోస్ట్ డన్ విత్ ప్రియదర్శి. కానీ నేను అనుకున్న ప్రియదర్శిని చూస్తే 6'2" ఉన్నాడు. నాకెందుకో ఫర్ సమ్ రీజన్ శివ అనే క్యారెక్టర్ 5'6", 5'7" ఉండాలనేది ఎందుకు ఒక ఫీలింగ్ ఉంది. అరే ఇది ఎక్కువైపోతుందా అని అనుకుంటున్నా. 1-2 డేస్లో ప్రియదర్శినాడు, అన్న సందీప్ నేను బెంగళూరు వెళ్తున్నా, ఎల్లుండి కలుస్తాడు. నెక్స్ట్ డేనే శివ కలిసాడు, రాహుల్ రామకృష్ణ. దెన్ ఐ టోల్డ్ ప్రియదర్శి ఒక లాయర్ రోల్ ఉందా చేయడం. తర్వాత తెలిసింది పెళ్లి చూపులో ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, మంచిదే అయింది ఒక విధంగా, లేకపోతే సేమ్ అయ్యేది. డిసప్పాయింటెడ్ ఈ సినిమా విషయం? ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఈజ్ బిజీ విత్ రోల్స్. నాకు అది చూసాక చేస్తుంటే బాగుండేది. లేదు డిసప్పాయింటెడ్ ఇంకా, వాజ్ హ్యాపీ విత్ ద సక్సెస్. ప్రియదర్శి వచ్చినప్పుడు థియేటర్ అంతా అరిసింది, కాబట్టి చూస్తే సీరియస్ రోల్. దట్స్ వాట్ వెన్ పెళ్లి చూపు రిలీజ్ అయినాక మేము అనుకున్నాం మనం సీరియస్ రోల్ ఇచ్చినాం, ఈ రివ్యూవర్స్ ఇలా యూజ్ చేసుకోలేదని రాస్తారేమో అనుకున్నాను. నో వన్ డిడ్. ప్రియదర్శి షార్ట్ థ్యాంక్ ఆల్ రివ్యూవర్స్. అప్లాస్ టూ మచ్ ఉంది. చూసుతో నవ్వుతారు. ఒకప్పుడు లైక్ బ్రహ్మానందం గారిని చూసినప్పుడు అది ఉండేది. ఇంకోటి ఈ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కూడా ఇనీషియల్గానే దే బాట్ దట్ క్యారెక్టర్ స్టార్టింగ్ 2-3 సీన్లకి. కొన్నిసార్లు సెకండ్ హాఫ్ వచ్చేసరికి శివ రాహుల్ రామకృష్ణ ఫ్రేమ్లోకి రాగా నవ్వుతున్నారు జనం. ఏది ఒకటే షోలో, అది చాలా రేర్ జరుగుతుంది, రేర్ క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయింది. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఇస్ సందీప్ రెడ్డి వంగ, డైరెక్టర్ ఫర్ అర్జున్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.